योगमार्गस्य प्रवक्तारं परं गुरुं गीतायोगस्य पारज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्या कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम अस्मद्गुरुभ्यो नमः। ఈరోజు భగవద్గీత మనం అధ్యయనం మొదలు పెడతాం. ఇది భారతంలోని అంతర్భాగం. వేదవ్యాసుల వారు రచించినటువంటి మహాభారతంలో దానిలో ఉన్నటువంటి భీష్మ పర్వం. భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు అనుకుంటా. 18 పర్వాలు ఉన్నాయి. ఆ 18 పర్వాల్లో మొదటి 5 పర్వాలని ఆది పంచకం అంటారు. ఆ ఆది పంచకం అయిపోయిన తర్వాత 5 పర్వాలని యుద్ధ పంచకం అంటారు. ఆ యుద్ధ పంచకంలో భీష్మ పర్వంతో మొదలవుతుంది. యుద్ధ పంచకం అంటే 5 పర్వాలు యుద్ధానికి సంబంధించినటువంటి పర్వాలు. అందులో మొదటిది భీష్మ పర్వం. ఆ భీష్మ పర్వంలో ఉన్నటువంటిది భాగం ఈ భగవద్గీత. అంటే యుద్ధం మొదలవడానికి ముందు మొట్టమొదట ఈ అర్జునుడు ఆయన కలిగినటువంటి విషాదంతో మొదలైనటువంటిది ఈ భగవద్గీత. భగవద్గీత సార్వకాలీనమైనటువంటి ఉపదేశం అని మనందరికీ తెలుసు. అంటే ఇది అన్ని యుగాల్లోనూ తర్వాత అన్ని జాతుల మానవులకి కూడా కావలసినటువంటి నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి ఉపదేశమే భగవద్గీత. అది ఎక్కడో యుద్ధక్షేత్రంలో కేవలం అర్జునుడి కోసం మాత్రమే చెప్పింది కాదు. అందుకని మన భగవద్గీతని ఏమన్నారంటే గీత అనేటువంటిది ఉపనిషత్తు యొక్క సారము అన్నారు. తర్వాత బ్రహ్మ విద్య అనేటువంటి దానికి సారము. అందుకని బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అంటారు. భగవద్గీతాసు ఉపనిషత్సు అని భగవద్గీతని భగవద్గీతాసు అని బహువచనంలో వాడతారు. భగవద్గీతల యందు అని. ఏమిటంటే గీత ఒక పుస్తకమే కదా, గీతలు ఏమిటని అంటే భగవంతుని యొక్క ఉపదేశం అన్నీ కలిపినటువంటిది. ఇందులో ఆ ఉపదేశం అంతా కలిసి భగవద్గీతలు అని భగవద్గీతాసు అని బహువచనంలో వాడతారు. తర్వాత ఉపనిషత్సు అంటారు. ఉపనిషత్తు ఏమిటంటే అంటే సమస్తమైనటువంటి ఉపనిషత్తులో ఉన్నటువంటిది అంతా కూడా సారం ఇందులో ఉంది. అందుకనే దీన్ని ఏమన్నారంటే ఇది యోగశాస్త్రం, ఇది ఉపనిషత్ సారం, ఇది బ్రహ్మ విద్య, సమస్త వేదాల్లో ఉన్నటువంటిది వాటి యొక్క సారమే భగవద్గీత అనేటువంటిది. అందుకని దీన్ని ఏం చేశారంటే ఉపనిషత్తులన్నీ కూడా ఆవులు అన్నారు. ఉపనిషత్తు అన్నీ కూడా ఆవులైతే అర్జునుడు అనేటువంటి వాడు దూడైతే ఆ పాలు పితికేటువంటి వాడు దోగ్ధ గోపాలనందన కృష్ణుడైతే ఆ వచ్చినటువంటి పాలే ఈ గీతోపదేశం అని చెప్పి మనకి ఒక దృష్టాంతం చెప్పారు. అందువల్ల భగవద్గీత అనేటువంటిది ఆ భగవద్గీత అనేటువంటిది ఏదో ఒక జాతికి సంబంధించినటువంటిది, ఒక మతానికి సంబంధించినటువంటిది గ్రంథం కాదు. సమస్త మానవ జాతికి సంబంధించినటువంటి గ్రంథం. అందుకనే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి అనువదింపబడి అధ్యయనం చేయబడుతున్నటువంటిది భగవద్గీత. మనం అనుకుంటాం భారతదేశంలో మాత్రమే మనం చదువుతున్నాం కావాల్సిన, భారతదేశంలో తక్కువ చదువుతున్నాం భగవద్గీత ప్రస్తుతం. మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా భగవద్గీతని చాలామంది అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం చేయడమే కాదు, అందులో ఉన్నటువంటి సారాన్ని అవగాహన చేసుకుని
నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెడుతున్నటువంటి వాళ్ళు ఎన్నో లక్షల కోట్ల మంది జనం ఉన్నారు. అన్ని దేశాల్లోనూ ఉన్నారు. నేను స్వయంగా చూశాను చాలామందిని. పూర్తిగా భగవద్గీత 18 అధ్యాయాలు ఊరికనే శ్లోకాలు అప్పచెప్పడమే కాకుండా దానిలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకున్నటువంటి పాశ్చాత్యులు దాన్ని మిగతా వాళ్ళకి బోధిస్తున్నటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. అటువంటి వాడు ఉన్నారు. అందుకని సమస్తమైనటువంటి మానవ జాతికి సంబంధించినటువంటి ఉపదేశం ఈ భగవద్గీత. అర్జునుడు నిమిత్త మాత్రంగా వచ్చినటువంటిది. ఆనాడు అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చింది అంటే మన కోసం వచ్చింది. ఆ అర్జునుడికి ఆ రోజు విషాదం రాకపోతే ఈ గీత ఉపదేశం వచ్చి ఉండేది కాదుగా. గీత కనుక ఉపదేశం లేకపోతే మనకి ఎలా ఆచరించాలి, ఏం చేయాలి అనేటువంటిది శాస్త్రాలు, గ్రంథాలు అవన్నీ ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలా ఆచరించాలని చెప్పగలిగినటువంటిది భగవద్గీత ఒకటే. అంటే మనం పురాణాలన్నీ వెతుక్కోవాలి, ఉపనిషత్తులు వెతుక్కోవాలి, బ్రహ్మసూత్రాలు చూసుకోవాలి. అవన్నీ అంత ఓపిక ఎక్కడుంది? భగవద్గీత కన్నా చదువుకున్నావా అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగించాలో చెప్పబడినటువంటిది అనమాట. అందులో సాక్షాత్తు భగవానుడు ఆయన యొక్క వాక్కు నుంచి వచ్చినటువంటిది కాబట్టి దీనికి అంతటి మహిమ దీనికి ఉన్నటువంటిది. అటువంటిది భగవద్గీత. అయితే ఈ భగవద్గీతలో కూడా చాలామంది, మీకు మనం చెప్పే కదా, పరిశోధనా పండితులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక విభాగం అని. వాళ్ళు మాత్రం దీనిలో ఉన్నటువంటి అవి ఇవి అన్ని పిహెచ్డీలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రశ్న వేశారు, ఏమండి భగవద్గీత ఉపదేశం చేసినటువంటిది యుద్ధభూమిలో కదా, యుద్ధంలో సైన్యాలు అలా నుంచుని ఉంటే 18 అధ్యాయాలు ఇలా చదువుకుంటూ నుంచున్నారా? ఎవరండి చెప్పింది మీకు అని ప్రశ్న వేశారు కొంతమంది. ఇలాంటి పండితులు, ఈ పరిశోధనా పండితులు, పైకిమాల పండితులు అన్నమాట వాళ్ళు. పిహెచ్డీ చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి బుర్రలో. ఎందుకంటే నేను కూడా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసా కాబట్టి నాకు తెలుసు అటువంటివి. ఎలాంటి డొక్కు ప్రశ్నలు వాళ్ళకే వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. ఓసారి పెద్ద సభ ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, ఓరియంటల్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ వెళ్తే అక్కడ ఇది ప్రశ్న, దాంట్లో వాదోపవాదాలు. అందరూ పెద్ద పెద్ద పండితులంతా కూడా వాదించుకుంటున్నారు బుర్రలు బగిలెట్టు. ఎలా సాధ్యం అవుతుంది అప్పటిదాకా సైన్యాలు యుద్ధం చేయకుండా నుంచున్నాయా అని. ఓరి మిదంపల్లిగా అసలు దీంట్లో అసలు సమస్య లేదు అసలు. అంటే చిన్న కామన్ సెన్స్ మర్చిపోయారనమాట. ఇదేమిటంటే యుద్ధభూమిలో ఉపదేశం అర్జునుడికి చేశాడు స్వామి. కానీ అర్జునుడు మనంత సన్యాసి కాదు, అంతసేపు ఉపదేశం చేయాల్సిన పని. అర్జునుడికి విషాదం కలిగింది. ఆ కలిగినటువంటి విషాదం పోగొట్టడానికి స్వామి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని మనకు అర్థమయ్యేట్టుగాను విభజించి మనకి వేదవ్యాసుల వారు భారతంలో అంతర్గతంగా ఇచ్చారా పిచ్చి సన్నాసులారా, దీని గురించి మీరెందుకు కొట్టుకుంటున్నారు అని చెప్పి కొంచెం చెప్పవలసి వచ్చింది అక్కడ. అప్పుడు నిజం అనేటప్పుడు కొంచెం నిజమేలే ఉంది అని కొంచెం వాళ్ళకి గుర్తొచ్చింది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఉద్యోగ విజయాలు కురుక్షేత్ర నాటకం చూస్తూ ఉంటామే, అందులో అర్జునుడు కృష్ణుడు ఉంచుని చెలియో చెల్లకో అని పద్యాలను చదువుతూ ఉంటారు. అట్లా పద్యాలు చదువుకున్నారు కావచ్చు, అప్పుడంతా వెళ్ళబెట్టి చూస్తున్నారు వీళ్ళంతా అని అనుకున్నారు. అలా పద్యాలు చదువుకోవడం కాదు, పద్యాల్లోనూ శ్లోకాల్లోనూ భావాల్లోనూ ఉపదేశం ఇచ్చాడు స్వామి. కానీ అంతసేపు పట్లే అర్జునుడికి ఉపదేశం పొందడానికి. మనకంటే చాలా ఉన్నతుడైనటువంటి వాడు అర్జునుడు. అర్జునుడు చాలా సాధకుడు, అవతార పురుషుడు. ఆయన కూడా నరుడు అవతారం, అందువల్ల ఆయన సామాన్యుడు కాదు. అందుకని ఆయనకి ఇంతసేపు పట్టక్కలు, మనకు చెప్పాల్సినంతసేపు చెప్పక్కలే అర్జునుడికి. అందుకని అర్జునుడికి చెప్పింది కొంచెం సేపే. దాన్ని వేదవ్యాసుల వారు మనకు అర్థమయ్యేట్టుగా, ఎందుకంటే వ్యాసుల వారు కూడా సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం, స్వామి యొక్క అంశావతారం. అందుకని స్వామి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మళ్ళీ ఆయన యొక్క అంశం అయినటువంటి వ్యాసుల వారు మనకు అర్థమయ్యేటువంటి రీతిలో 18 అధ్యాయాలుగా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని మనకి స్వామి యొక్క వాక్కుగా మనకు అందించారు భారతంలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ ఈ 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి శ్లోకాల్లో అన్నీ కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలే కాదుగా. అందులో సంజయ వాచ కొన్ని, మొట్టమొదటి ధృతరాష్ట్రుడు వాచ గుడిరాజు మొదలు పెడతాడనమాట, అవి కొన్ని. తర్వాత అర్జున వాచ అనేటువంటి కొన్ని, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోను మిగిలినటువంటివి స్వామి ఇచ్చినటువంటి శ్లోకాలు. అయితే ఇవన్నిటితో కలిపే మనం చదువుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ అడిగినటువంటిది అడగకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, అడగాలి. అందుకని ఇవన్నీ కలిపే మనం చదువుకోవాల్సినటువంటిది భగవద్గీత. అయితే భగవద్గీతలో ఉన్నటువంటి ఉపదేశం సార్వకాలీనమైందని ఎందుకు చెప్పుకున్నామంటే,
మహాభారత సంగ్రామం ఎప్పుడో అప్పుడు జరిగింది, సుమారు 5200 సంవత్సరాల కిందట. అయితే ఇప్పుడు దాని సంబంధం ఏమిటి మనకి అనుకుంటారేమో, అది ఎప్పుడూ మనలో జరుగుతూ ఉండేటువంటిదే. మనలో ఉన్నటువంటివి మన బ్లాక్ ఫోర్సెస్ అంటారు, అవే రాక్షసులు. మనలో రాక్షస గుణాలు ఉంటాయి, అలాగే మనలో దైవ గుణాలు ఉంటాయి. వీటికి ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉండడం అనేటువంటిదే నిత్యం మనలో ఉన్నటువంటి ఘర్షణ. మంచి చేద్దాం అనేటువంటిది చెప్పేటువంటిది లోపల మనలో ఒక బుద్ధి, అప్పుడప్పుడు చెడు పనులు చేద్దాం అనేటువంటి చెడు అభిప్రాయాలు వచ్చేటువంటిది, ఈ రెండూ పనిచేస్తూ ఉంటాయి. ఆ రెండుకి యుద్ధం జరుగుతుంది. జరిగిన తర్వాత చివరికి జయం అనేటువంటిది భగవంతుడు ఎటుపక్కన ఉంటాడు, ధర్మం వైపు ఉంటాడు, అటుపక్క జయం కలుగుతుంది. ఇది మనలో జరిగేటువంటిదే. అలా మనలో ఎప్పుడు జరిగేటువంటిదే అక్కడ ఒక కథగా అక్కడ జరిగినటువంటిది. అది భగవద్గీత అనేటువంటి సారం. అందుకని గీతోపదేశం అనేటువంటిది దీని గురించి చిన్న ఇది ఇచ్చారు మాస్టర్ గారు ముందు. సృష్టిగా రూపొందిన వస్తువేది అనే ప్రశ్నకు సమాధానము ఒక సృష్టిలోనే లభించును. సృష్టిలో కాకుండా ఎక్కడ దొరకదు దీని సమాధానం. సృష్టిగా ఏదొచ్చింది అంటే సృష్టిలోనే చూడాలి దాన్ని. అది సృష్టిలో ఇమిడి ఉన్న వస్తువే, దానిని తెలుసుకొని యత్నించుట ఎందులకు అన్నారు. అంటే అను ప్రశ్నకు సమాధానం కూడా యత్నించు లక్షణంలోనే లభించును అన్నారు. ఇది తెలుసుకోవడం ఎందుకు అనేటువంటి ప్రశ్న ఎక్కడ పుట్టింది? తెలుసుకుందాం అనేటువంటి వాడికే పుడుతుంది ఆ ప్రశ్న. తెలుసుకొనవలనన్నది ధర్మం, తెలుసుకొనవలన ధర్మం ఉన్నది. అది తెలుసుకోవడం మనం అందరం కూడా చేస్తూ ఉంటాం. అంటే ఒక్కసారి మనం తెలుసుకుంటున్నామని మనకు తెలియదు. మనం చేసేటువంటి ప్రయత్నం ఏమిటి? మనం లోపల జరుగుతూ ఉండేటువంటిది, ఆ లోపల ఉన్నటువంటి వెలుగును చూసే అర్థం చేసుకునే ప్రయత్నం అందరం చేస్తాం. అందుకని సృష్టిలో ఉంది ఏమిటో తెలుసుకోవడం కోసమే మనం అసలు శాస్త్రాలన్నీ కూడా, మనం మామూలు శాస్త్రాలు చదువుతుంది కూడా ఎందుకు చదువుతున్నామండి? ఫిజిక్స్ చదువుతున్నాం, అయితే బయాలజీ చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం? లోపల ఏముందో తెలుసుకోవడం కోసమే. ఆ లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్తే తెలుసుకోబడేటువంటి వస్తువు ఒకటి, అది మనకు చివరి తెలిసేటువంటిది. కనుక తెలుసుకొని యత్నించుట ధర్మ మార్గము, తెలుసుకొనబడినది ధర్మం యొక్క పరమావధి, అదే పరమధర్మము. మనస్సు ఉన్నది కనుక భావించుట దాని ధర్మము, కనుకనే భావింపబడినది పరమధర్మము. మనస్సునకు ఇంద్రియములు ఉండుట ధర్మము. ఇలా ఒక్కోదానికి కనెక్షన్ అన్నమాట ఇది. మనస్సునకు ఇంద్రియములు ప్రాణము ఉండుట, ఇన్నింటికి ఒక దేహం ఉండుట ఆవశ్యకము. కనుక ఇవన్నీ సృష్టింపబడినవి. అందుకని దేహం, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఇవన్నీ ఉండడం అనేటువంటిది తప్పనిసరి. ఏమిటి తప్పనిసరి అంటే సృష్టి ధర్మం ఇది, సృష్టి యొక్క ధర్మం అది. అందువల్ల ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. మొత్తము పరిశీలించి చూడగా పరమధర్మము అంతర్భాగములైన వివిధ ధర్మములు, పరికరములైన పదార్థ విశేషములు, వానికి ఆధారమైన భౌతిక తత్వము అన్నవి సృష్టి యందు జీవులకు గోచరించు సత్యములు. అందుకని సృష్టిలో మనకు కనిపించేటువంటివి ఇవన్నీ భాగాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొత్తం అంతా కలిపి ఒక సృష్టి ధర్మంగా ఉంటుంది. దాంట్లో ఇవన్నీ భాగాలు అన్నమాట. ఇవి మన వ్యక్తిగతమైనటువంటి ధర్మాలు, ఇవన్నీ కలిపి అందులో భాగాలుగా ఉంటాయి. ఇందు ఒక్కొక్క భాగమున వేరుగా పరిశీలించినప్పుడు గోచరించు దానిని అసత్యం అందరు. మొత్తం అంతా కలిపి సత్యం, దేనికి దానికి విడివిడిగా చూస్తే అది అసత్యం అవుతుంది. ఆచరణము, దాన్ని అనుసరించిన ప్రవర్తనను అధర్మం అందరు. అంటే అర్థం ఏంటంటే మనం వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాం. వ్యక్తి అందరిలో భాగమేగా, మనం సృష్టిలో మనందరం భాగమే. సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ధర్మంలో ఇది భాగమే. కానీ వ్యక్తిగతమైనటువంటి ధర్మంగా చూసామనుకోండి, అప్పుడు ఒక్కోసారి అధర్మంగా పనిచేస్తూ ఉంటుంది. అది ఆచరణము ధర్మమును అనుసరించినప్పుడు కలుగున్నది, ఆచరణము ధర్మమును అనుసరించినప్పుడు కలుగున్నది సుఖము, అధర్మమును అనుసరించినప్పుడు కలుగున్నది దుఃఖము. అంటే సుఖం దుఃఖం అనేటువంటివి మనకు ఎలా కలుగుతాయి? ఆ రెండు కూడా అనుభవాలు, సుఖానుభవం, దుఃఖానుభవం. చేయకూడని పని చేస్తే వచ్చేటువంటి అనుభవమే దుఃఖానుభవం, చేయవలసినటువంటి పని చేసినప్పుడు వచ్చేటువంటి అనుభవం సుఖానుభవం. అయితే దుఃఖానుభవం, సుఖానుభవం ఎందువల్ల వస్తున్నాయనేటువంటిది కొంత తర్వాత తెలుస్తుంది మనకు, కొంత అనుభవం అయిన తర్వాత. ఈ లోపల అయ్యో దుఃఖం సుఖం రెండు ఉన్నాయనేటువంటిది అనుకుంటూ ఉంటాం. అందు మొదటి మార్గము వెలుగు బాట. అంటే ధర్మమును ఆచరించేటువంటి బాట ఉందే అది వెలుగు బాట అన్నమాట. రెండవది గుడ్డి బాట, అధర్మం అనేటువంటిది. అధర్మం అంటే ఏంలే, మనకి ఇతరులకు కూడా హాని కలిగించేటువంటిది అధర్మం. ఆ రకంగా ఆచరించేటువంటిది అది గుడ్డి బాట.
వెలుగుబాటును అనుసరించిన జీవుని పంచేంద్రియములు పాండురాజు కొడుకులుగా, గ్రుడ్డిబాటును అనుసరించిన వానిలోని అనేకమైన మానసిక వికృతి శక్తులు గుడ్డిరాజు కుమారులుగా రెండు పక్షములను అస్తిత్వము అను సామ్రాజ్యమును గురించి యుద్ధరంగమున రెండు పక్షములు సైన్యముగా బారులు తీరుచున్నవి. ఇది అక్కడ ఉన్నటువంటిది. మనలో ఉన్నటువంటి పంచేంద్రియ ప్రవృత్తులు, ఈ పంచేంద్రియ ప్రవృత్తులైనటువంటివి అవి ఐదుగురు అన్నదమ్ములుగా అక్కడ ఉన్నటువంటి యుద్ధంలో ఉంచున్నారనమాట. రెండో పక్కన ఉన్నటువంటిది ఈ గుడ్డితనం, వాడికి ఉన్నటువంటి లక్షణాలు, ఆ గుడ్డిరాజుకున్నటువంటివి అనేకమైనటువంటి మానసిక వికృతి శక్తులు అయినటువంటివన్నీ కూడా అవి కౌరవులుగా ఉన్నారు. నేను, నాది, నావారు అని ముడిపెట్టుకున్న మనస్సు తన దృష్టిని తాను సంకోచపరుచుకొని గుడ్డి జీవితము గడుపును. అందువల్ల గుడ్డితనం ఎందుకు వస్తుందంటే ఈ కన్ను లేకపోతే గుడ్డితనం కాదు. నాది, నేను మనం చెప్పుకున్న భాగవతంలో నేను అనేటువంటిది పరమాత్మ అయితే నాది అనేటువంటిది అంతా కూడా మాయ అని చెప్పుకున్నాం. ఈ నాది అనేటువంటి దానిలో ఇరుక్కున్నటువంటిది. తర్వాత నావారు, నాది అని వచ్చిందంటే వీళ్ళు నా వాళ్ళు, ఇది నాకు సంబంధించింది, అలా ఉన్నటువంటి దాన్ని గుడ్డితనం అంటేను. నేను అనున్నది మనలో ఉన్న వెలుగుగా తెలుసుకొని ఆ వెలుగే అందరి యందును అన్నింటి యందును కలదని గ్రహించి ఈ నేను సర్వాంతర్యామని గ్రహించిన మనస్సు వెలుగగును. మనందరం నేను అంటాం, అయితే ఎవరి నేను వాళ్ళకి వేరే ఉంది అనుకుంటాం. కానీ ఎవరి నేను వాళ్ళకి వేరు కాదు. నేను అన్నటువంటిది అందరిలో ఉన్నటువంటి ఒకటే వెలుగు. దాన్నే కామన్ ఫ్యాక్టర్ అంటారు. సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల్లోనూ అణువు నుండి బ్రహ్మాండం వరకు, చిన్న పరమాణువులో నుండి సూర్య గోళం వరకు అంతట్లోనూ ఉన్నటువంటిది మహాచైతన్యం నేను అనేటువంటి వెలుగు. అందువల్ల నేను అనేటువంటిది ఒకటే ఉంటుంది, దాన్నే పరమాత్మ అంటారు. అది తెలుసుకున్నటువంటిదే వెలుగు బాట. అది ఎప్పుడైతే మనస్సు గ్రహిస్తుందో అప్పుడు ఆ మనస్సు వెలుగు అనేటువంటి దాన్ని అనుసరించేటువంటి మనస్సుగా ఉంటుంది. ఆ వెలుగే పాండురాజు. పాండురాజు అనేటువంటిది ఒక వ్యక్తి, కానీ ఆ వ్యక్తిగా ఉన్నటువంటిది దేనికి సంకేతం అంటే ఈ వెలుగుకి సంకేతం. అందుకనే తెల్లగా ఉంటాడు అంటే పాండురోగం అని అర్థం కాదు, ఈ వెలుగు అనేటువంటిది. ఆ పాండురాజు పుత్రులకును గుడ్డిరాజుకు ధృతరాష్ట్రుని పుత్రులకును యుద్ధము జరిగిన రంగమే ఈ సృష్టి. కనుక ఇది సకల ధర్మములకును నిలయమైన ధర్మక్షేత్రము. ఈ సృష్టి ధర్మక్షేత్రం అంటే అన్ని విధములైన ఆచరణములకు కూడా నిలయము కనుక అది కురుక్షేత్రము. కురుక్షేత్రం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కురుక్షేత్రం అంటే ప్రదేశం ఉంది, యుద్ధం జరిగింది. అదే కాకుండా కర్మకు నిలయమైనటువంటిది కాబట్టి కురుక్షేత్రం అంటారు. క్షేత్రం అనగా దున్ని సాగు చేసుకొని పంట పండించుకొనవలసిన భూమి, అది క్షేత్రం అంటే. దైవానుగ్రహముగా వర్షములు అన్ని తావుల యందును వర్షించినను దున్నుకొన్న వాని క్షేత్రం మాత్రమే పండును. ఎందుకంటే దైవం, మనం చేయాల్సిన ప్రయత్నం, ఈ రెండింటికి కూడా చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే అంత దైవమే ఉంది కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు అని కొంతమంది ఒక వర్గం వాడు అంటారు. మనం చేయకపోతే దైవం ఏం చేస్తాడు, మనం చేయడమే ముఖ్యం అంతాను, దైవం అనేటువంటిది ఏం లేదు కొంతమంది అంటారు. ఆ ఇద్దరు కూడాను చెరొక్కను పొడుచుకున్న వాళ్ళు అనమాట. భగవంతుడు రెండు కళ్ళు ఇచ్చి రెండు కళ్ళతో చూడమంటే ఒక్కరిని ఉంచుకుంటామంటే, అందువల్ల రెండిటికి సమన్వయం ఉండాలి. దైవానుగ్రహం అనేటువంటిది వర్షం లాంటిది. అందువలన మనం భూమిని దున్నుకుని సిద్ధంగా ఉంటే అప్పుడు దైవానుగ్రహం కావాలి, వర్షం. అది మన చేతిలో ఉన్నటువంటిది కాదు. అందుకనే దైవానుగ్రహం ఉంది. వర్షం మన చేతిలో ఉంది కాదుగా, ఎప్పుడు పడాలో ఎలా పడాలో అనేటువంటిది. కానీ వర్షం పడింది అనుకోండి, మనం దున్నుకోలేదనుకోండి, మనం దున్నుకోకుండా ఇంట్లో దున్నలా నిద్రపోతున్నాం అనుకోండి, అప్పుడు ఉపయోగం లేదు. వర్షం పడినా ఉపయోగం లేదు. అందుకని దైవానుగ్రహం అనేటువంటి వర్షము పడాలి. మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యం అనేటువంటిది దున్నడం అనేటువంటిది ఇది చేయాలి. కర్మాచరణ ఉండాలి. అందుకని కర్మాచరణ లేకుండా దైవానుగ్రహం పనిచేయదు. ఉంటుంది కానీ మనమీ పడదు. అంటే ఉదాహరణకి సూర్యోదయం అయింది, సూర్యుడి యొక్క కిరణాలు అందరి మీద పడతాయి. కానీ మనం ఇంకా నిద్రపోతూ తలుపులు వేసుకుని ఉన్నాం అనుకోండి, మన ఇంటికి పడదు సూర్యకిరణాలు. అంతటి ప్రభావవంతమైన సూర్యుడు కూడా ఏం చేయలేడు. ఏం చేస్తాడు పాపం మనం తలుపులు వేసుకుంటే? కాబట్టి మనం తలుపులు తెరవాలి. మనం
తెరిస్తే లోపల కిరణాలు పడతాయి. అందుకని ఇది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. దైవానుగ్రహానికి మానవుడికి ఎందుకనే ఎస్సెంట్ ఆఫ్ మ్యాన్ అండ్ డిస్సెంట్ ఆఫ్ గాడ్ అని దీనికి ఒక సంకేతంగా చెప్పారు పెద్దలు. అంటే మానవుడు చేయవలసినటువంటిది ఏమిటంటే చిన్న క్రింద ఉన్నటువంటి కక్ష నుంచి పైకి మానవుడు సాధన చేసి పైకి వెళ్ళాలి. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మన దగ్గరికి వస్తుంది. ఈ రెండు కూడా కలిసి భగవంతుడు మానవుడు కలిసేటువంటి చోటు, జీవుడు దేవుడు కలిసేటువంటిది జీవైక్యం, జీవుడు దైవుడు కలిసేటువంటి చోటు అని చెప్పి పెద్దలు సంకేతంగా చెప్పారు. ఇది ఈ రెండు మన భగవద్గీతలో ముఖ్యంగా మనం కనబడేటువంటిది. అందువలన సత్కర్మాచరణము చేసిన వానికే దైవానుగ్రహము అనుభవమునకు వచ్చును కానీ ఇతరులకు రాదు. దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది కానీ మనకు అనుభవంలోకి రాదు మనం సత్కర్మాచరణం చెయ్యందే. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అంతర్యామిగా ఉంటాడు, సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం అది ఎలా ఉంటుందంటే మన వైర్లు అన్నీ పెట్టుకున్నాం, కనెక్షన్ ఇచ్చాం, అంతా బాగానే ఉంది. మన స్విచ్ వేయింది, లైట్ వైర్లు పెట్టుకున్నాం కదా, ఎలక్ట్రిసిటీ ఉంది కదా, పవర్ ఉంది, కానీ స్విచ్ వేయాలి. నువ్వు స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది కానీ నువ్వు వేయకుండా ఎట్టా వెలుగుతుంది? ఆ లైట్ వేసినప్పుడు కలిగేటువంటి అనుభవమే దైవానుగ్రహం అనేటువంటి అనుభవం మనకి. అంత ముందు అందులో ఉన్నటువంటి విద్యుత్ లాంటి దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మన చుట్టూ. విద్యుత్ అనేటువంటిది మన చుట్టూ వైర్లు పెట్టుకోకపోయినప్పటికీ విద్యుత్ శక్తి ఎప్పుడూ ఉంటుంది మన ఉన్నటువంటి చుట్టూ చోటులో. దాంట్లోంచే మనకి విద్యుత్ శక్తి వస్తుంది. అందుకని మన చుట్టూ ఉన్నటువంటి చోటులో సర్వం ఉంది, అంతా ఉంది. దాన్నే అంతర్యామి యొక్క తత్వం అన్నారు. కానీ మనం దాన్ని బయటికి తెచ్చుకుని ఉపయోగించుకునేటువంటి పని మనం చేయాలి. అది సత్కర్మాచరణం అనేటువంటిది. ఈ శరీరము కూడా క్షేత్రమే. క్షేత్రం అంటే బయట దున్నేటువంటి పొలం ఒకటే కాదు. ఇది భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్తాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరం కూడా క్షేత్రం అని తెలుసుకోను ఆయన అని చెప్తాడు. వస్తుంది దీంట్లో. అంటే క్షేత్రం యొక్క లక్షణాలు ఈ శరీరంలో కూడా ఉన్నాయి. బయట మనం ఎన్ని చూస్తున్నామో అవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. కానీ మనకు తెలియదు మన శరీరంలో ఏముందో. మనం అవి చూసి ఇవి చూసి అవి నేర్చుకుంటున్నాం కానీ అసలు దీనిలో ఏముందో ఎప్పుడైనా మనం ఆలోచించామా, మనం నేర్చుకునే ప్రయత్నం చేసామా? ఎప్పుడు చేయలే. అన్ని సైన్సులు నేర్చుకున్నావు కానీ అసలు ఈ సైన్స్ మనం నేర్చుకోవాలి. ఈ సైన్స్ కూడా ఏం నేర్చుకుంటున్నాం అంటే కొంతవరకు ఏదో మెడికల్ సైన్స్లోకి వెళ్ళాం, లోపల ఏ భాగాలను నేర్చుకున్నాం కానీ అసలు ఆ భాగాల లోపల పనిచేసేటువంటి శక్తి ఏమిటి అది నేర్చుకోవాలి. మనం ఆ ఉన్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి శక్తి అనేటువంటిది ఎప్పుడైనా మనం చూస్తే అప్పుడు అర్థం అవుతుంది లోపల ఎంత ఉంది మనకి. బయట ఎక్కడో ఎలక్ట్రిసిటీ పనిచేస్తాం, టర్బైన్స్ చూస్తున్నాం, పవర్ హౌస్. ఇక్కడ పెద్ద పవర్ హౌస్ ఉంది, ఇది మనం తెలుసుకోవటం లేదు. ఈ పవర్ హౌస్ లేకపోతే ఇక్కడ శక్తి ప్రసారం ఎటా వస్తుంది మనకి, అది మనం ఎప్పుడైనా ఆలోచించామా? అందుకని శరీరం అనేటువంటిది కూడా క్షేత్రమే. అందుకని క్షేత్రాన్ని ఎలా అయితే దున్ని పంట పండించుకోవాలో దీన్ని కూడా కర్షణం దున్నడం చేయాలి. దీన్ని దున్నడం అంటే చిరగొట్టడం కాదు. దీన్ని ఎలా చేయాలో సత్కర్మాచరణం అనేటువంటి దాంతో చేయాలన్నమాట. భూమి మొత్తములో మన పొలము ఒక భాగమైనట్లు సృష్టి మొత్తములో ఈ శరీరము ఒక పరిపూర్ణమైన క్షేత్రము. సృష్టి మొత్తంలో ఉన్నటువంటి అంతా కూడా క్షేత్రాలే. దాంట్లో ఇది ఒక భాగం. మనం పొలం ఉందనుకోండి, మన పొలం 1 ఎకరం ఉంది, ఆ చుట్టూ ఇంకా పొలాలు ఉండవు. మొత్తం ఉన్నటువంటి పొలాల్లో 1 ఎకరం మనది. అలాగే సృష్టిలో ఉన్నటువంటి మొత్తం క్షేత్రాల్లో ఒక భాగం మనది ఈ శరీరం. అది తెలుసుకోవాలి. కృషిని బట్టి మిగిలిన పొలములలో పండిన పంటలన్నీయును మన భూమి యందును పండును. అట్లే మన శరీరమందును ఈ సృష్టి సమస్త తత్వము అనుభవం ఇచ్చును. అందుకని సృష్టిలో ఉన్నటువంటి తత్వం యొక్క అనుభవం ఎక్కడ చూడొచ్చు అంటే ఈ శరీరంలో చూడొచ్చు. మనం సమస్త దేవతల యొక్క శక్తిని ఇందులో చూడొచ్చు. మనం చూస్తేగా ఎప్పుడు దేవతలు అంటే ఎక్కడున్నారంటే ఎక్కడో ఉన్నారు ఎవళ్ళు అనుకుంటాం. ఉంటారు కానీ దీంట్లో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టే మనలో చూడగలిగేటువంటి శక్తి, వినగలిగేటువంటి శక్తి. మరి ఎంతమంది పనిచేస్తున్నారండి లోపల? మనం తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు చిన్న కణం కదా మొట్టమొదట మనం. అందులో ఎముకలు ఉన్నాయా, అందులో ఈ భాగాలు ఉన్నాయా, అందులోంచి ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించామా? ఎవరి వల్ల తయారవుతున్నాయి? ఆ తయారయ్యేటువంటి శక్తుల్నే దేవతలు అంటారు. ఈ శరీరము క్షేత్రం అనబడునని భగవద్గీతయే చెప్పుచున్నది. అందు విజయము పొందువాడు విజయుడు. అందుకని ఈ శరీరం అనేటువంటి క్షేత్రంలో చక్కగా విజయం పొంది పంట బాగా పండించుకున్నటువంటి వాడే నరుడు అంటారు. వాడే విజయుడు. విజయం పొందాడు కాబట్టి అతడు నరుడు. సర్వజీవుల యందు సర్వమును నిర్వహించుచున్నవాడు నారాయణుడు. ఈ శరీరంలో
ఉన్నటువంటి జీవి నరుడు, సమస్త శరీరాల్లో ఉండి అంతా కూడా నిర్వహించేటువంటి శక్తే నారాయణుడు. అందుకని వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఎప్పటి నుంచో ఉన్నటువంటి నరనారాయణుడు అంటారు. ఇద్దరును యుద్ధరంగమున ఒకే రథంపై సిద్ధమగుతున్నారు. ఇది ఇందులో ఇంకో విశేషం. ఒకే శరీరమున నరుడును నారాయణుడును నేను అనబడి ఏకవచనమున వ్యవహరింపబడుచున్నారు. చూసారా, మన శరీరంలో ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటాం మనం, అంటే నరుడు వాడే. నేను అంటున్నారు ఇద్దరు కూడా. ఆ లోపలన్నటువంటి అంతర్యామి కూడా నేను అని అంటాడు, ఆయన భగవానుడు. ఆ అంతర్యామికి శిష్యుడైనటువంటి వాడు వ్యక్తిగా ఉన్నటువంటి వాడు జీవి, వీడు కూడా నేను అని అంటున్నాడు. ఇద్దరు కూడా నేను అనేటువంటి సంకేత పదంతోనే, పైగా ఇద్దరున్నప్పటికీ ఇద్దరు కలిసి ఒకటే నేను అంటున్నారు. చూసారా ఇక్కడ ఆశ్చర్యం. అందువల్ల ఈ శరీరమే ఒక రథం అన్నారు. తర్వాత భగవద్గీతలో కూడా వస్తుంది, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఈ శరీరం అనేటువంటిది ఒక రథంగా తెలుసుకొని ఆయన అన్నారు. ఈ రథం, ఇది కనుక రథం అనుకుంటే దీనికి 5 గుర్రాలు ఉన్నాయి. ఈ 5 గుర్రాలు 5 ఇంద్రియాలు. ఇంద్రియాణి హయాన్యాహు శరీరం రథమే వచ. ఈ శరీరం రథం అవుతుంది. అప్పుడు ఆ 5 గుర్రాలకి కలిపి చేతిలో పగ్గం పెట్టుకున్నట్టు. ఆ పగ్గమే మన మనస్సు. మన ప్రగ్రహమే వచ. ప్రగ్రహం అంటే పగ్గం అన్నమాట, అది మనస్సు. బుద్ధిం తు సారథిం విద్ధి. మనలో ఉన్నటువంటి లోపల బుద్ధి అనేటువంటిది, అతడే సారథి, నడిపించేటువంటి వాడు. మరి ప్రయాణం చేసేటువంటి వాడు ఎవడు? ఆత్మానం రథినం విద్ధి. ఆత్మానం తనే జీవుడు అనేటువంటి వాడు ఇందులో ప్రయాణం చేసేటువంటి వాడు. ఇది నాయన మొత్తం అంతా కథ అన్నారు. అయితే ప్రయాణం 2 రకాలుగా ఉంటుందండి. ఆ ఉన్నటువంటి లోపలన్నటువంటి వాడు బుద్ధి సరైనటువంటి వాడు కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది? చక్కటి ప్రయాణం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళేటువంటి ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఆ బుద్ధి కనుక సరైనటువంటిది లేకపోతే, అంటే బుద్ధి కనుక అప్పచెప్పలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ మనస్సు అనేటువంటి వాడు సరిగ్గా కంట్రోల్లో ఉండడు అనుకోండి, అప్పుడు ఇంద్రియాలు మనస్సు కంట్రోల్లో ఉండవు. అప్పుడు ఏమవుతుంది? ఆ గుర్రాలు 5 గుర్రాలు ఉంటే ఈ గుర్రానికి అటు, ఈ గుర్రానికి ఇటు, ఈ గడ్డి చూసి ఈ గుర్రం అటుపక్కకి, అది ఇటుపక్క పరిగెత్తాయి అనుకోండి, ఇంకా రథం ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళ్ళదు, ఏట్లోకో కోట్లోకో లాగేస్తుంది. అందుకని అటువంటి ప్రయాణం కాకుండా అవన్నీ కూడా సరిగ్గా ఈ 5 గుర్రాలని ఒకే పగ్గంతో పట్టగలిగినటువంటి వాడు ఉంటే అప్పుడు సరైనటువంటి ప్రయాణం జరుగుతుంది. అది మన యొక్క ప్రయాణం అనేటువంటిది. ఒకే శరీరమున వీళ్ళిద్దరూ కూడా ఉండడం అనేటువంటిది. యుద్ధరంగమున శరీరం అనబడు రథమున వారిద్దరూ దిగివచ్చి వ్యవహరించు కథయే పరమధర్మమును ఉపదేశించిన ఘట్టముగా రూపొందినది. ఈ కథ గీతోపదేశము. ఇందలి పరమధర్మమే బ్రహ్మ విద్య. నేను అనబడు నరుని, నేను అనబడు నారాయణుడు నాకు దగ్గరగా చేర్చును కనుక ఈ విద్యనే ఉపనిషత్తు అందరూ. ఉపనిషత్తును ఎందుకన్నారంటే, ఉపనిషత్తు అనేటువంటి మాటకు అర్థం ఏమిటన్నారు? ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉప అంటే సమీపే, ఉప అంటే దగ్గరగా. నిషత్ అంటే తీసుకువెళ్ళేటువంటిది, దగ్గరగా తీసుకువెళ్ళేటువంటిది కాబట్టి దాని ఉపనిషత్తు అంటారు. అవి ఉపనిషత్తులు అంటే దేనికి దగ్గరగా? లోపలన్నటువంటి పరమాత్మకు మన దగ్గరగా తీసుకువెళ్ళేటువంటిదే ఉపనిషత్తు అంటే. ఉపదేశం అనేటువంటి మాట ఉపయోగిస్తాం, ఉపదేశం అంటాం. ఉపదేశం అంటే అర్థం ఏమిటి? ఉప అంటే దగ్గరగా, దిశ అంటే చూపించేటువంటిది. అది గురువు శిష్యుడు చేసేటువంటిది. అంటే ఆ అంతర్యామి యొక్క తత్వాన్ని నీలో ఉన్నటువంటి చూపించి దగ్గరగా చూపిస్తాడు, అది ఉపదేశం అంటే. అందుకని ఉపనిషత్తు, ఉపదేశము ఈ మాటలు మనం వాడుతూ ఉంటాం, కానీ దాని అర్థం తెలియాలి. నరుల్లోనున్న శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడు వేర్వేరు నేనులు పూసగానున్నప్పుడు వానిని నేను సర్వాంతర్యామి దారము నాకు ఒకే దండగా గుర్చున్నట్టు విద్య గనుక ఇది యోగ విద్య అని కూడా వ్యవహరింపబడును. యోగ విద్యను కూడా దీని అన్నారు భగవద్గీతని బ్రహ్మ విద్య అన్నారు, ఉపనిషత్తు అన్నారు, యోగ విద్య అని కూడా అన్నారు. యోగ విద్యను ఎందుకన్నారంటే, మనలో ఉన్నటువంటివి శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరువేరు నేనులుగా ఉంటాయి. ఈ వేరువేరుగా ఉన్నటువంటి వాటిని ఎంత కూడా ఒకటే అంతర్యామి యొక్క తత్వం అనేటువంటిది, ఒకే నేను అనేటువంటి దారానికి గుచ్చినటువంటి ఒక మానలాగా చేసేటువంటిదే యోగ విద్య. యోగం అంటే అర్థం ఏమిటండి? యోగం అంటే కలుపుట అని అర్థం. సింథసిస్ అంటారు ఇంగ్లీష్లో.
కలుపుట అనేటువంటిది. ఆ కలపడమే యోగ విద్య అంటే. అందువలన దీని యోగ విద్య కూడా అని చెప్పబడింది. ఆ లోపలి దారము సర్వాంతర్యామి అనబడి దూదిచే విలాసముగా పేనబడినది కనుక దానికి బ్రహ్మసూత్రం అని పేరు. చూసారా ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయో? వీటన్నిటికీ కూడా దగ్గర తీసుకొచ్చి కలిపేటువంటి దారం. ఆ దారం దేంతో చేయబడిందంటే దూదితో చేయబడింది. ఆ దూదే అంతర్యామి. అందుకని ఆ దూదితో దారం చేసి, అంటే అప్పుడు అక్కడ ఎలా ఉంది? దూదిలో దారం ఉందా, దారంలో దూది ఉందా? దారంలో దూది కాదు, దూది యందు దారం అనేటువంటి ఆకారం చేయబడినది. అలాగే సర్వాంతర్యామి యందు ఈ ఆకారాలన్నీ కూడా చేయబడ్డాయి. మనం ఉదాహరణ చెప్పుకున్నాం. కుండలో మట్టి ఉందా? కుండలో మట్టి ఉండదు. మట్టి యందు కుండ అనేటువంటి ఆకారం మలచబడింది. అందులో మట్టి అనేటువంటిది అంతర్యామి, కుండ అనేటువంటిది ఈ ఆకారం. అలాగే మనకి అంతర్యామి మన అయినటువంటి ఆకారాలు ఇవన్నీ కూడా సంబంధం అటువంటిది. ఇది మనం తెలుసుకోవాలి. ఈ మొత్తము దర్శనము చేసి అనుభవమునకు తెచ్చుకున్న లోపల వివిధాంశములను వాని ప్రవర్తనలను సన్నివేశములను గుర్తుంచుకున్నటకు శృతి అను ధర్మము కావలను కనుక స్మృతి కూడా ఒక ప్రధాన పాత్రగా ఈ నాటక రంగమును అందింపబడినది. ఆ పాత్రయే సంజయుడు. సంజయుడు అనేటువంటి వాడు ఈ మొత్తం అంతటి కథలంతటిని కూడా చూస్తూ, అక్కడ యుద్ధభంగంలో ఏం జరుగుతుందో వాడికి ఒక దివ్య దృష్టి ఇచ్చారు. వాడికి ఆ దృష్టి ఇస్తే దాన్ని చూస్తూ జరుగుతున్నటువంటి దాన్ని ఈ ధృతరాష్ట్రుడు బుద్ధివాడు కదా వాడికి చెప్తూ ఉంటాడు. అది గీతాపదేశంలో మనం కనిపెట్టేటువంటిది. అంటే రన్నింగ్ కామెంటరీ అంటారు చూసారా, అదనమాట. జరుగుతున్నటువంటిది ప్రత్యక్షంగా చెప్తూ ఉంటాడు. వాడు ప్రత్యక్షంగా చూడగలడు సంజయుడు అనేటువంటి వాడు. వివిధ అంశములను అతనే పూసగుచ్చి వినిపించుచుండును. వివిధత్వమున సమ్యక్ దృష్టి కోల్పోయిన గుడ్డిరాజునకు ప్రశ్నలు మాత్రమే మిగులును. వాడు గుడ్డిరాజు కదా, వాడు రాజు. వాడి ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఏమైంది, వీడేమన్నాడు అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి తప్ప వాడికి దర్శనం లేదు. వాడు దర్శనం ఇచ్చినా నిలుపుకోలేదు. వాడు కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు విశ్వరూప సందర్శనం ఇచ్చినటువంటిది ఎంతమందికి ఇచ్చాడండి? అటు ఆ ధృతరాష్ట్రుడికి ఒకసారి ఇచ్చాడు, అటు అర్జునుడికి ఒకసారి ఇచ్చాడు. అర్జునుడికి ఇచ్చినటువంటిది వాడికి ఉపయోగపడింది, వాడి వల్ల లోకానికి ఉపయోగపడింది. గుడ్డివాడికి ఇచ్చింది వాడికి ఉపయోగపడలేదు. వాడు అంతా చూసి కూడా చివరికి ఏమన్నాడు, ఈ కళ్ళు తీసేయమన్నాడు. మనం అనుకుంటాం వాడి పైగాను వాడు ఎంత మోసగాడంటే, ఎందుకయ్యా కళ్ళు తీసేయమన్నావు అంటే ఏమంటాడు తెలిసిన, నిన్ను చూసినటువంటి ఈ దృష్టి, ఈ కళ్ళతో ఈ పాపిష్టి లోకాన్ని చూడలేనన్నాడు. అంటే దొంగ వేధం అన్నమాట. ఈ లోకం అంతా కూడా భగవంతుడి రూపానిగా దాంట్లో చూసింది విశ్వరూపంలో, మళ్ళీ పాపిష్టి లోకమా అంటే భగవంతుడు పాపిష్టివాడా? వాడు అలా ఎందుకు అన్నాడంటే, కళ్ళు ఉంటే ఆ కళ్ళు కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు కొడుకులు చేసేటువంటి పనులన్నీ కూడా అధర్మం అంటే ఒప్పుకోవాలి. ఇప్పుడంటే నాకేం కనబట్టలే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అని చెప్పచ్చు, అబద్ధాలు చెప్పచ్చు. ఎందుకంటే కొడుకులంటే ఇష్టం, వ్యామోహం, వాడికి మమకారం. అందువల్ల వాళ్ళు ఏం చేసినా అప్రూవ్ చేసేస్తుంటాడు వీడు. మళ్ళీ పెద్దలు భీష్మాదులు, అరే అధర్మం చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఒప్పుకున్నా అంటే, అయ్యో నేను గుడ్డివాడిని, నాకేం తెలియదు అంటాడు. ఇప్పుడు అలా అనొచ్చు. కళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడు వాడు ఏం చేయాలి, పాండవుల యొక్క రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి, కొడుకులకి నోరుమయ్యమని చెప్పాలి. అలా చెప్పాల్సి వస్తుందని ఈ కళ్ళు తీసేయమన్నాడు. అంతేగాని నిజంగా లోకం చూడడం కోసం కాదు. అంతటి అంటే అంత విశ్వరూప సందర్శనం, భగవంతుడి యొక్క సందర్శనం అయిన తర్వాత కూడా ఇంకా ఈ అంతటి, అందుకని నిజంగా గుడ్డివాడు. నిజంగా ఈ కళ్ళే గుడ్డి కాదు వాడికి, అసలు లోపల కూడా గుడ్డివాడు వాడు. అందుకనే గుడ్డిరాజు అని చెప్పింది వాడిని. అటువంటి గుడ్డివాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. వాళ్ళందరికీ సింబలే వాడు. భగవతత్వం చూసి కూడా ఇంకా మనకు అందులో ఉందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉండరండి. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడనుకోండి, కొన్ని భగవంతుడి మహాత్ములు, భగవంతుని యొక్క రూపాలు కనిపించారనుకోండి, ఏ బాబా గారు దర్శనం ఇచ్చారు, ఇస్తే అయినప్పటికీ మళ్ళీ నా వ్యవహారాన్ని అట్టే పెట్టుకోవాలి, లేకపోతే ఎలా అనుకున్నటువంటి వాడు వాడు ధృతరాష్ట్రుడు లాంటి వాడే. ఆ భగవంతుడు దర్శనం ఇస్తే వాడు ఎవడో ఉన్నట్ట. భగవంతుడు వచ్చి, ఒరే నువ్వు ఈ విమానం ఎక్కువ తీసుకెళ్తాను అంగిరికంటే, ఆగండి చాలా పనులు ఉన్నాయి ఇంకాను అన్నట్ట. అంటే ఎంత అవివేకం వాడు, అలాంటి వాడు అనమాట. వివిధత్వమున సమ్యక్ దృష్టిని కోల్పోయిన గుడ్డిరాజునకు ప్రశ్నలు మాత్రమే మిగులును. నరుల్లోని నారాయణునకు జగన్నాటక కర్తృత్వము, ఆధిపత్యము, దర్శకత్వము ఆపాదించబడును. నారాయణునిలో నుండి ఒక భావముగా పుట్టి స్వతంత్రముగా వ్యవహరించు నరుడు నాయక పాత్రను అభినయించును.
నాటక సారాంశము అనుభూతి లేక యోగము. ఇది మాస్టర్ గారు ముందు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం. అంటే భగవద్గీత అంటే ఏమిటో అనేటువంటిది ముందు దాని గురించినటువంటి ఒక వివరణ ముందే ఇచ్చారనమాట. అంటే మనలో నిరంతరము జరుగుతుండేటువంటి కథే గీతోపదేశం అనేటువంటిది. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయం, దీన్ని మామూలుగా పేర్లు పెట్టారు అధ్యాయాలకి. ఆ పేర్లు ఎవరు పెట్టారు? వేదవ్యాసుల వారు పెట్టలేదు, ఎవడో నాలాంటి పండితుడు పెట్టాడు. ఎందుకంటే అర్జున విషాద యోగ, అసలు మొట్టమొదటి ఆదిలో హంసపాద అన్నట్టు. విషాదం ఉంటే ఇంక యోగం ఎక్కడుందండి? యోగానికి విషాదానికి సంబంధం ఉందా? యోగం నిజంగా యోగంలో ఉన్నటువంటి వాడికి విషాదం రాదు. విషాదం ఎందుకు వస్తుంది? విషాదం ఎవడికి వస్తుందంటే ఎవరికైతే మాయ కమ్మిందో వాడికి విషాదం వస్తుంది. మాయ కమ్మిన వాడు యోగం ఎక్కడుంటుంది వాడికి? అందుకని యోగానికి దీనికి సంబంధం లేదు. అందుకని ఈ భగవద్గీత అధ్యాయాలకి పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరో కొంచెం సంస్కృతం మాత్రమే వచ్చి మిగతా అసలు విషయం తెలియనటువంటి పండితులు ఎవరో పెట్టారు, ఏమీ సందేహం లేదు. అందుకని భగవద్గీత చదువుకునేటప్పుడు కొంచెం ఈ విషయాలు కూడా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే విషాద యోగ ఇవన్నీ వ్యాసుల వారు పెట్టలే ఈ పేర్లు. ఎందుకంటే మనం ఆ పేర్లు మనం పెట్టుకోక్కర్లేదు. తర్వాత దీంట్లో మొదలు ధృతరాష్ట్ర ఉవాచ, గుడ్డిరాజు అంటున్నట్ట ఏమనంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఎక్కడంటే హస్తినాపురంలోనే ఉంటారు ఎక్కువ గుడ్డి వాళ్ళందరూ. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అంతే. మనకి భారతదేశానికి ఉన్నటువంటిది పాపం గుడ్డి వాళ్ళు ఎక్కువ హస్తినాపురంలో ఉంటారండి. పాపం వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు ఎక్కువ కాలం. మన భారత జాతికి ఉన్నటువంటి దౌర్భాగ్యం అదే. అప్పటికి ఇప్పటికీ అంటే మంచివాళ్ళు పరిపాలిస్తుంటారు, మధ్యలో గుడ్డి వాళ్ళు వస్తూ ఉంటారు. కొన్నాళ్ళు గ్రహణం పడుతుంది మనకి. మళ్ళీ ఎప్పుడో ఆ భగవానుడు వచ్చి మళ్ళీ వాడిని చావగొట్టి వాడిని పంపించి అప్పుడు మళ్ళీ ధర్మరాజు లాంటి వాళ్ళు వస్తారు. అప్పుడు మళ్ళీ పరిపాలన బాగుంటుంది. అయితే పరిపాలన అలా ఎందుకుందంటే మన్ని బట్టే. నా అవిష్ణు పృథివీపతి అని పెద్దవాళ్ళు చెప్పారు శాస్త్రంలో. పరిపాలకుడు ఎప్పుడు కూడా విష్ణువంశ అయి ఉంటాడు. మరి దుర్మార్గుడు ఏంటంటే పరిపాలకుడు ఉన్నాడు. దుర్మార్గుడు ఏంటంటే పరిపాలకుడు ఎందుకున్నాడంటే ప్రజలు దుర్మార్గులు కాబట్టి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గుడ్డిరాజు ఎందుకుంటాడు హస్తినాపురంలో అంటే ప్రజలు గుడ్డివాళ్ళు కాబట్టి. గుడ్డివాళ్ళు అంటే గుడ్డిరాజే ఉంటాడు. అందుకని మళ్ళీ ప్రజలు ధర్మాత్ములు అయితే ధర్మరాజు లాంటి వాడు అప్పుడు వస్తాడు. అందుకని ప్రజల్ని బట్టి పరిపాలకుడు ఉంటాడు. ప్రజల్లో వాడిగా పరిపాలకుడు వాడు వేరే ఎక్కడైనా దిగొచ్చాడా? అందుకని వీళ్ళలోంచి వీళ్ళ కర్మను బట్టే సత్కర్మాచరణం ప్రజల్లో ఉంటే సత్పురుషుడు అయినటువంటి వాడు అక్కడ రాజుగా ఉంటాడు. అది మన ధర్మం. దీన్నే నా అవిష్ణు పృథివీపతి అని చెప్పిన కారణం అది. అందుకని ఊరికనే ప్రభుత్వాన్ని తిట్టుకొని లాభం లేదు. మనం ధర్మాత్మలం అవ్వాలి. మన ధర్మాచరణ ముందు మనకి రావాలి. ప్రజలకి వస్తే అప్పుడు మనకి ధర్మమైనటువంటి ధార్మికమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది. ఇది తెలియక ఊహ కొట్టుకుంటూ ఉంటారు. అందుకని గుడ్డిరాజు గారు అక్కడ హస్తినాపురంలో కూర్చున్నట్ట. కూర్చుని తన యొక్క భవనంలో చక్కగా ఆసనం మీద కూర్చున్నాడు. కానీ పాపం లోపల భయం. ఎందుకు భయం? నా వాళ్ళు ఏమైపోతున్నారు అది వాడి భయం. అధర్మం జరిగింది, అధర్మం జరగడం వల్ల మనం అన్యాయం చేశాం, ఇది కాదు భయం వాడికి. నా వాళ్ళు, అందుకనే మామకాహ. మామకాహ అంటే నాకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే అర్థం అంటే కొంతమంది నా వాళ్ళు. ఇది భేద దృష్టి అంటే. అది గుడ్డిరాజు యొక్క లక్షణం. నా వాళ్ళు అంటే ఇక్కడ నా పిల్లలు అన్నాడు. చెప్పుకుంటున్నాను నా పార్టీ వాళ్ళు, నా కులం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రులే. అలా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అందరిలో ఉన్నటువంటిది పరమాత్మ అయితే నాకు సంబంధించినటువంటి వాళ్ళు, నా పార్టీ వాళ్ళు, మా వర్గం వాళ్ళు, మా కులం వాళ్ళు, ఇదంతా ధృతరాష్ట్రులు పాపం. వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి పడుతుంది. ధృతరాష్ట్రుడికి ఏమైంది వాళ్ళకి అదే అవుతుంది. అలా ఉన్నటువంటి వాళ్ళకి. అందుకని వాడు ఏమనంటే మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఆ యుద్ధరంగంలో ఉన్నటువంటి వాళ్ళు పాండవులు తన తమ్ముడు కొడుకులేగా. వాడు పాండవులు అని వేరే ఎవరికో చెప్తున్నాడు. పాండవులను నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికి మధ్య ఏం జరిగిందో చెప్పబోయా సంజయ అంటున్నాడు. అది గుడ్డిరాజు చెప్పినటువంటి పని. తన కొడుకులైనటువంటి తన కొడుకులకై రాజ్యమును మనస్సును గట్టిగా పట్టుకొని పెనుగులాడుతున్న గుడ్డిరాజు ప్రశ్నించను అన్నారు. ఏం చేస్తున్నాడు వీడు? రాజ్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు మనస్సుతో.
ఎందుకని ఈ రాజ్యం నా వాళ్ళకే ఉండాలి. ఎవరిది వాడిదే అసలు రాజ్యం, వాడికి రాజ్యార్హత లేదు అసలు నిజానికి. ఎందుకంటే ధర్మం ప్రకారం గుడ్డివాడికి రాజ్యార్హత లేదు. అందువల్ల రాజ్యం ఎవరిది? పాండురాజుదే. కానీ పాండురాజు ధర్మాత్ముడు. ఆయన ఏమన్నాడంటే, అన్నగారు రాజ్యం నాదే, నేను రాజ్యాధికారం నాకున్నప్పటికీ మీరే సింహాసనం మీద కూర్చోండి, మీ తరఫున నేను రాజ్యం చూస్తూ ఉంటా అన్నాడు. అది పాండురాజు చేసినటువంటి పని. వాడికి వీడికి ఎంత తేడా ఉంటుంది అన్నదమ్ముల్లో. వీడేమో తంది కాదు రాజ్యం, అసలు నిజాన్ని మాట్లాడితే రాజ్యం భీష్ముడిది, అంతే కదా. అసలు అక్కడే ఉంది తమాషా. అసలు రాజ్యాధికారి ఎవరు? భీష్ముడు కదా. శంతనుడి యొక్క పెద్ద కొడుకు భీష్ముడు. ఆ భీష్ముడు తండ్రి కోసం ప్రతిజ్ఞ చేసి రాజ్యాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి తల్లికి పుట్టినటువంటి వాళ్ళకి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా పనికిమాలిన విధవులు పుట్టారు కదా. విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు, వాళ్ళిద్దరు పోయారు. అందుకనే సత్యవతి దేవి చెప్పింది, నాయన భీష్మ, మళ్ళీ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు, నీ అంత ధర్మాత్ముడు ఇంకోటి లేడు, అందుకని నువ్వు పరిపాలిస్తే బాగుంటుంది అని. కానీ ప్రతిజ్ఞ ముఖ్యం అనుకున్నాడు పాపం భీష్ముడు. అందువల్ల ఆయన పొరపాటు పడ్డాడు ఆయన. దానివల్ల మళ్ళీ ఈ ధృతరాష్ట్రుడు వీళ్ళు వచ్చారు. అయితే వీళ్ళలో పాండురాజు ధర్మాత్ముడు, చాలా ధర్మాత్ముడు, సత్వగుణం కలిగినటువంటి వాడు, మహాత్ముడు, మహావీరుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ఏమన్నాడంటే, అన్నగారు ఉన్నాడు కదా, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం రాజ్యం తందే, నేను పాలిస్తానంటే బుద్ధిరాజు ఏమనడానికి లేదు. కానీ అన్నగారు ఉన్నారు కాబట్టి సింహాసనం మీరు కూర్చోండి అన్నగారు, నేనంతా చూస్తూ ఉంటా అన్నాడు. అది చేసినటువంటి పని ఆయన. అలా చేస్తే ఈయనేం చేస్తున్నాడు, వాడు పోయిన తర్వాత వాడి కొడుకులకి రాజ్యం, ఉత్తరాధికారి ఎవరండి? వాడి కొడుకులకి కదా వాడి రాజ్యం అని. పోనీ మొత్తం మీద చూసుకున్నా అందరికంటే పెద్దవాడు ధర్మరాజు. అక్కడ కూడా అలాగే ఉంది. తనకంటే ముందు తమ్ముడికి పిల్లలు పుట్టుతున్నారని తెలియంగానే ముందు బాధపడిపోయాడు. తనకు ముందు తన కొడుకు పెద్దవాడు ముందు పుడితే ఒకవేళ అలా క్లెయిమ్ చేయొచ్చు అనుకున్నాడు. అలాగే కుదరలేదు. ధర్మరాజు ముందు పుట్టాడు. అక్కడ ధర్మరాజు పుట్టిన తర్వాత, భీముడు పుట్టిన తర్వాత అప్పుడు దుర్యోధనాదులు పుట్టింది. ఇంకా వాడి రాజ్యాధికారం మామూలుగానే రాదు, వాడి తండ్రిది కాదు రాజ్యం. అట్లా ఇవన్నీ తెలిసి కూడా అయినప్పటికీ ఈ రాజ్యాన్ని తన కొడుకులకే కట్టబెట్టాలనేటువంటిది మనస్సులో, అది గుడ్డి మనస్సు అంటే. దానికోసం ఇంత పని చేశాడు వీడు. తన కొడుకులకై రాజ్యమును మనస్సును గట్టిగా పట్టుకొని పెనుగులాడుతున్న గుడ్డిరా పాండవులను యుద్ధమున ఏమి చేసి సంజయ అని అడుగుతున్నాడు అనమాట. అది వాడు. అందుకని నా వాళ్ళు అనేటువంటిది వాడి మనస్సులో గట్టిగా పట్టుకున్నాడు. అందుకని పిల్లల్ని కూడా, ఎవరైతే పిల్లల్ని ప్రేమతో పెంచుతారో వాళ్ళ పిల్లలు ధర్మంగా ఉంటారు. వాడు పాండురాజు లాంటి వాడు, వాడి పిల్లల్ని అలా పెంచినటువంటి వాళ్ళు, కుంతి పాండురాజు లాంటి వాడు. ప్రేమ కాకుండా కేవలం మమకారంతో పెంచుతారు చూసారా, వాళ్ళ పిల్లలు వీళ్ళ తయారవుతారు. అంటే అర్థం ఏమిటి, వీళ్ళు నా పిల్లలు కాబట్టి మిగతా వాళ్ళందరి పిల్లల కంటే కూడా వీళ్ళని ఎక్కువగా చేయాలి, వీళ్ళ కోసం మిగతా వాళ్ళటువంటి మోసం చేయాలి అనేటువంటి బుద్ధితో పెంచామనుకోండి మనం, వాళ్ళు కౌరవుల్లో తయారవుతారు, లోకకంటకులు అవుతారు. అందుకని మనం ధృతరాష్ట్రుడుగా ఉండాలి, మనం పాండురాజుగా ఉండాలి అనేటువంటిది తల్లిదండ్రులు మనం నిర్ణయించుకోవాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి పిల్లల్ని పెంచేప్పుడు. పిల్లల్ని ఎందుకు మమకారం అనుకుంటాం, మమకారం కాదు, ప్రేమ ఉండవలసింది. ప్రేమ వేరు, మమకారం వేరు. ప్రేమ అనేటువంటిది భగవతత్వం, మమకారం అనేటువంటిది సంకుచితమైనటువంటిది. మమకారం అంటే అర్థం ఏంటి, వీళ్ళు మాత్రమే బాగుండాలి, ఎలా బాగుంటారు వాళ్ళు మాత్రమే బాగుండాలంటే మనం చేసేటువంటిదే లిమిట్ చేస్తున్నాం వాళ్ళని మనం బ్రహ్మాండమైనటువంటి అంతులైనటువంటి వెలుగు ఇవ్వాల్సింది పోయి వాళ్ళని కూడా మనం సంకోచం చేసి పారేస్తున్నాం. ఇంక వాళ్ళు బాగుంటారా? అందుకని నా వాళ్ళు అనేటువంటి దాంట్లోనే ఉంది అసలు అంతా కూడా రోగం. అంటే సంజయుడు అంటున్నాడు, సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అయ్యా రాజా, నీ కొడుకు అయినటువంటి దుర్యోధనుడు, వాడి గురించి చెప్తా విను, అదేగా నీకు కావాల్సింది. వీడికి ఎంతసేపటికి తన కొడుకుల్లోనూ కూడా దుర్యోధనుడు అంటే ఎక్కువ ఇష్టం. మళ్ళీ వాడికి అదో మాయరో వీడికి. మళ్ళీ అందరికంటే కూడా ముఖ్యమైనటువంటి వాడు దుర్యోధనుడు.
మార్కండేయుడు మొదలైనటువంటి ఋషులు వస్తారు అంతకుముందు వీడి దగ్గరికి, ఈ యుద్ధం రాకముందు. వాళ్ళు చెప్తారు, అరే పాండరాజు ఈ ధృతరాష్ట్రుడు చెప్తారు, నాయనా ఈ దుర్యోధనుడిని ఒక్కడిని నువ్వు పరిచయించు, మొత్తం వంశనాశం లేకుండా ఉంటుంది నీకని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మిగతా వాళ్ళు అంత విధవులు కాదు, వాడి వల్ల వాడిని అనుసరించి వీడు కూడా అలా అయ్యారు, కానీ వాడిని ఒక్కడిని పక్క తెప్పించు, అప్పుడు ఆ 5 నీ తమ్ముడు కొడుకులు 5 నీకు 99 మంది వీళ్ళందరూ కలిసి ఒకే అన్నదమ్ములుగా ఉండి నీ వంశం అంతా నిలుస్తుంది. ఆయన వాడికి చెవికెక్కలేదు, ఎందుకంటే దుర్యోధనుడే ముఖ్యం వాడికి. ఎవడైతే మరీ విధవో వాడే, ఎందుకంటే వాడు తన లక్షణాలే పూర్తిగా వాడికి వచ్చాయి. కాదు తనకి భౌతికమైన కళ్ళు లేవు వీడికి, వాడికి ఉన్నాయి, అదే తేడా. వాడు కూడా ఇంకాస్త ఎక్స్ట్రా గుడ్డివాడు దుర్యోధనుడు కూడా. అందువలన చెప్పాడు సంజయుడు, నీ కొడుకు అయినటువంటి దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యం అంతా చూశాడయ్యా. దృష్ట్వాత్ పాండవ అనేకం, పాండవుల యొక్క అనేకం అంటే సేన, ఆ సైన్యాన్ని దృష్ట్వా చూసి దుర్యోధనుడు ఆచార్యం ఉపసంగమ్య, గురువు అయినటువంటి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి వచనం అబ్రవీత్, ఇలా అన్నట్టు గురువు గారితో. ఏమంటున్నాడంటే, పశ్చేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అన్నాడు. ఏమంటున్నాడంటే, ఓ ఆచార్యుల వారు, గురువు గారు, ఒకసారి ఇలా చూడండి ఆ పాండవుల సైన్యాన్ని. ఈ గురువు గారు సంబోధించడంలో కూడా వీడికి వ్యంగ్యంగా సంబోధించాడు చూడండి. పశ్చేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం అంటే ఓ గురువు గారు అని అర్థం, అంతే కదా. దాన్ని కలిపితే పశ్చేతాం పాండుపుత్రాణం ఆచార్య అంటే పాండురాజు కొడుకులకి ప్రత్యేకంగా చదువు చెప్పిన గురువు గారు అని, అంటే ఓ పాండవ పక్షపాత అయినటువంటి గురువు గారు అని గురు నింద చేస్తున్నాడు ముందే పిచ్చివేధ. తన పక్షంలోనే ఉన్నాడు కదా ఆయన, తన తరఫున యుద్ధం చేయడానికి వచ్చాడు కదా గురువు గారు. పాండవులు అంటే ఇష్టం అయినప్పటికీ తన వైపే ఉన్నాడు. అలా ఉన్నప్పటికీ పాండవులు అంటే అభిమానం ఉంది అనేటువంటిది లోపల ఏడుపు వీటికి. అందుకని పాండవులు అంటే ఇష్టమైనటువంటి గురువు గారు అనేటువంటి అర్థం లోపల, అంటే గురువు నింద చేస్తున్నాడు. ఇంకా వాడికి విజయం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి అసలు కనీసం అది కూడా లేదు వాడికి. గురువుని నింద చేస్తే వాడికి ఇంకా విజయం ఎక్కడొస్తుందని యుద్ధంలో. అందుకని పశ్చేతాం పాండపుత్రాణం ఆచార్య, పాండుపుత్రుల యొక్క గురువు గారు అంటే తనకు కూడా గురువేగా. ఒకసారి చూడండి ఆ సైన్యం చూసారా? ఒకసారి చూసారు, చూడలేదు ఏమిటని తెలియదు ఏంటి గురువు గారు తెలియదా? కానీ వీడిగా గురువు గారికి కొంచెం చెప్పడం అంటే, ఏమయ్యో నువ్వు వాళ్ళ తరఫున యుద్ధం నా తరఫు నుండి కూడా వాళ్ళకి ఫేవర్ చేస్తామో జాగ్రత్త అని చెప్పడం లోపల ముందే ఏడుపు అన్నమాట వీడికి. అందుకని చూడు ఒకసారి చూడండి గురువు గారు మహతీం చమూం, పెద్ద సైన్యం అక్కడ ఉంది చూసారా పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని. దాని అంతటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాడు ఎవడో తెలిసినా ద్రుపదపుత్రేణ తమ శిష్యేణ ధీమత, నీ శిష్యుడైనటువంటి ద్రుపదపుత్రుడు ఈ సైన్యం అంతటినీ కూడా ఏర్పాటు చేశాడు. మళ్ళీ అది కూడా ఎత్తి పొడిపే. ద్రుపదపుత్రుడు అంటే దృష్టజుమ్నుడు. వాడు పుట్టినటువంటిదే ద్రోణుడిని చంపడానికి, అది తెలుసు. దృష్టజుమ్నుడు వాడు, ద్రౌపది, వీళ్ళిద్దరు కూడా యజ్ఞంలో పుట్టారు. యజ్ఞకొండంలోంచి పుట్టినటువంటి వాళ్ళు వరం వల్ల పుట్టినటువంటి వాళ్ళు. అందులో ఈ దుష్టజుమ్నుడు అనేటువంటి వాడు ద్రౌపదుడికి ఈశ్వరుడు యొక్క వరంలో పుట్టాడు. ఆ వరం ఏమిటంటే ద్రోణుల్ని చంపేటువంటి కొడుకు కావాలని అడిగాడు వాడు. ఎందుకని వాడికి ద్రోణుడికి పడదు. వాళ్ళిద్దరూ మొట్టమొదటి పాపం క్లాస్మేట్స్ చిన్నప్పుడు, సహాధ్యాయులే. కానీ తర్వాత ఈ ద్రోణుడు గారు గురువు అయిన తర్వాత ఒకసారి తన ఫ్రెండ్ రాజు కాబట్టి వెళ్ళి చూద్దామని వెళ్ళేట్టు వాడు చేస్తే, వాడేమో రాజు అయినటువంటి అహంకారం చేత వాడు పట్టించుకోలేయింది. అయితే పర్సనల్ ఇష్యూ, వాళ్ళ దగ్గరికి వ్యక్తిగతమైనటువంటి దాన్ని పెద్ద నేషనల్ ఇష్యూ చేసి తన దగ్గర విద్య నేర్చుకునేటువంటి విద్యార్థిని ప్రత్యేకంగా అందుకోసం తయారు చేసి వాడిని బంధింపజేశాడు ద్రౌపదుడిని అర్జునుడి చేత. అందువల్ల వాడు పగబట్టించాడు, తపస్సు చేసి ఈ ద్రోణుడిని చంపేటువంటి శక్తి కలిగినటువంటి కొడుకుని పొందాడు. వాడే దుష్టజుమ్నుడు. అయితే వాడు కూడా వీళ్ళందరితో కలిసి ఈయన దగ్గరే విద్య నేర్చుకున్నాడు. అది ఈ దుర్యోధనుడికి ఏడుపు. అందుకని నీ శిష్యుడైనటువంటి దుష్టజుమ్నుడు ఉన్నాడు చూసావా, ఒకసారి చూడు అలా అంటున్నాడు గురువు గారిని. గురునింద చేస్తున్నాడు మాట మొట్టమొదటే. అందుకని వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత, ఒకసారి చూడవయ్యా అన్నాడు. అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఒకసారి వీళ్ళందరినీ చూపిస్తున్నాను చూడు, వాళ్ళందరూ తెలియజేయడు గురువుగారికి. కానీ గురువుగారికి ఒకసారి కాషన్ ఇస్తున్నాను అనమాట, ఏమయ్యో జాగ్రత్త, యుద్ధం బాగా చేయాలి గురువుగారు అని చెప్పడం కోసం. ఎవరెవరు ఉన్నారో చూడండి ఒకసారి. ఇక్కడ చాలా మహేశ్వాసాహ, ధనుర్విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు, శూరులైనటువంటి వాళ్ళు, భీమార్జున సమాయుధి, భీముడితోనూ అర్జునుడితోనూ కూడా సమానమైనటువంటి వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరనుకున్నారు వాళ్ళు? యుయుధానుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, విరాటరాజు ఉన్నాడు, ద్రుపదశ్చ మహారథ, మహారథుడైనటువంటి ద్రుపద మహారాజు ఉన్నాడు, ధృష్టకేతుశ్చికితాన కాశీరాజశ్చ వీర్యవాన్. ధృష్టకేతుడు అనేటువంటి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, చేకితానుడు అనేటువంటి ఆయన, కాశీరాజు అయినటువంటి ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పాండవుల తరఫున ఉన్నారు చూడండి. పురుజిత్ కుంతిభోజశ్చ, పురుజిత్ అనేటువంటి ఇంకో రాజుగారు ఉన్నాడు. కుంతిభోజుడు ఉన్నాడు. కుంతిభోజుడు అంటే కుంతీదేవిని పెంచుకున్నటువంటి తండ్రి. కుంతీదేవి ఎవరి కూతురో తెలిసిన? వసుదేవుడు యొక్క చెల్లెలు ఆవిడ. అంటే సూరసేనుడు అనేటువంటి ఆయన కూతురు కుంతీదేవి, వసుదేవుడికి చెల్లెలు. ఆవిడ్ని కుంతిభోజుడు అనేటువంటి రాజుగారికి పెంపకానికి ఇచ్చారు. అప్పటి నుంచే కుంతి అని పిలువబడింది. ఆవిడ అసలు పేరు కుంతి కాదు, పృథా ఆవిడ పేరు. పృథా యొక్క కొడుకు కాబట్టి పార్థుడు అనే పేరు వచ్చింది అర్జునుడికి. పార్థ అంటే పృథా కొడుకు అయినటువంటి వాడు పార్థుడు. ఓకే, పృథా ఆవిడ పేరు. కుంతి భోజుడు అనేటువంటి ఆయన పెంచుకోవడం వల్ల కుంతి అని వచ్చిన పేరు. అలా కుంతి భోజుడు ఆయన కూడా పాండవుల తరఫున యుద్ధంలో ఉన్నాడు. కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవ, నరశ్రేష్ఠుడైనటువంటి శైభ్యుడు అనేటువంటి రాజు కూడా ఉన్నాడు అటు పక్కన. తర్వాత యుధామన్యుశ్చ విక్రాంత, యుధామన్యుడు అనేటువంటి ఆయన పరాక్రమశాలి అయినటువంటి ఆయన ఉన్నాడు అక్కడ. ఉత్తమ ఔజాశ్చ వీర్యవాన్, ఇంకా చాలామంది బలం కలిగినటువంటి వీరులు అటు పక్కన ఉన్నారు. ఇంకా సౌభద్ర, సుభద్ర కొడుకు అయినటువంటి అభిమన్యుడు ఉన్నాడు. ద్రౌపదేయాశ్చ, ద్రౌపది యొక్క కొడుకులైనటువంటి 5 కూడా ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు. ఉప పాండవులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. సర్వ ఏవ మహారథా, వీళ్ళందరూ కూడా మహారథులైనటువంటి వాళ్ళయ్యా ఆచార్యుల వారు, గురువు గారు. చూడండి ఒకసారి ఆ పాండవుల సైన్యాన్ని అంటున్నాడు. అస్మాకం తు విశిష్టాయే తన్నిబోధ ద్విజోత్తమ, నాయక మమ సైన్యశ్చ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అంటే మన వైపు ఎవరెవరు ఉన్నారో కూడా ఒకసారి మీకు తెలియజేస్తానండి గురువు గారు అంటున్నాడు. ఇదంతా కూడా ఏమంటే గురువు గారికి ముందు కాషన్ అన్నమాట. అందుకని ఏమంటే మన వైపు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మీకు తెలియడం కోసం ఒకసారి తెలియజెప్తాను వినండి గురువు గారు అంటున్నాడు అని ఎవరెవరు చెప్తున్నాడు అనమాట. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మన వైపు మీరున్నారు మొట్టమొదట, భీష్ముల వారు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుల వారు ఉన్నాడు. కృపాచార్యుడు అంటే ఆయన కూడా ఆయన ద్రోణాచార్యుల వారు బావమరిది. ఆయన కూడా చాలా పరాక్రమవంతులైనటువంటి వాడు. ఆయన కూడా ఉన్నాడు ఈ పక్కన. అందుకని వీళ్ళందరూ ఉన్నారు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ. కృపుడు ఎటువంటి వాడు? కృపుడు అంటే శత్రువులందరినీ కూడా జయించగలిగినటువంటి వాడు. అశ్వత్థామ, మీ కొడుకు అయినటువంటి అశ్వత్థామ ఉన్నాడు. వికర్ణశ్చ, వికర్ణుడు అంటే చాలామంది కర్ణుడు కొడుకు అనుకుంటారు, పేరు అలా ఉంది కాబట్టి. సినిమాల్లో కూడా అటాక తీశారు పిచ్చివేసలు. కర్ణుడు కొడుకు కాదు వాడు, దుర్యోధనుడు యొక్క ఆఖరి తమ్ముడు వికర్ణుడు అంటే. దుర్యోధనాదులు 100 మందిలో ఆఖరి వాడు. అంతేగాని కర్ణుడు కొడుకు కాదు వాడు. సౌమదత్తిస్తథైవ చ, సోమదత్తుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు కూడా చాలా మహాబలవంతుడు. అన్యే చ బహవః శూరాః మదద్ధే త్యక్త జీవితాః, ఇంకా చాలామంది వీరులు ఉన్నారు మన వైపు. వాళ్ళందరూ కూడా నా కోసం తన జీవితాలను కూడా లెక్క చేయకుండా వచ్చిన వాళ్ళయ్యా గురువు గారు వీళ్ళందరూను. అంటే అర్థం ఏమిటి చూడండి, మొత్తం అంతా కూడా గురువు గారిని ఎత్తిపడిపోయి వీళ్ళందరూ నా కోసం వాళ్ళ ప్రాణాలను కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉండి వచ్చారంటే చూసారా ఒకసారి గురువు గారు. అంటే జాగ్రత్త, మీరు వాళ్ళ వైపు చేస్తారేమో లోపల అర్థం. అది అంటే వాడికి ఇంక విజయం ఎక్కడ వస్తుందండి వాడికి? అంటే గురువు మీద ఆ మాత్రం తన వైపు ఉన్నప్పటికీ నా మాత్రం నమ్మకం లేదు వాడికి. ఇంకా వాడికి యుద్ధాలు గెలుస్తాడా వాడు? అది ధృతరాష్ట్ర కొడుకు కదా వీడు, అందుకనే వీడు అటువంటి వాడు. అన్యే చ బహవః శూరాః మదద్ధే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి ఆయుధాలు ఉపయోగించి
యుద్ధంలో బాగా కవితులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ నా కోసం ఉన్నారు ఇక్కడ అంటున్నాడు. ఇంకా ఏమంటాడంటే అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వితమేతేషాం బలం భీమాభిరక్షితం. మన వైపు ఉన్నటువంటి మొత్తం సైన్యం అంతా కూడా రక్షిస్తున్నటువంటి ఆయన భీష్ముల వారయ్య, అటుపక్కనటువంటి సైన్యాన్ని మొత్తాన్ని రక్షిస్తున్నటువంటి వాడంతా భీముడు. అయితే ఇక్కడ రెండు అర్థాలు వచ్చాడు చెప్పాడు. భీష్ముల వారి చేత రక్షింపబడుతున్నటువంటి మన బలం అంతా కూడా అపర్యాప్తం, చాలా ఉంది బలం, చాలా సైన్యం ఉంది. రెండో అర్థం ఏంటంటే అపర్యాప్తం అంటే పర్యాప్తి అంటే దాని మీద ఉన్నటువంటి కంట్రోల్, అపర్యాప్తం అంటే కంట్రోల్ లేకుండా ఉన్నటువంటిది ఉంది అది అంటున్నాడు వాడు. అంటే భీష్ముల వారు మన సైన్యం చాలా పెద్దది ఉంది కానీ భీష్ముల యొక్క అధీనంలో, కానీ ఎక్కువ అధీనంలో ఉంచగలిగేటువంటి శక్తి ఉన్నట్టు అనిపించట్లేదు, అది వీడికి అనుమానం. అటుపక్కన ఉన్నాడు పర్యాప్తం త్వితమేతేషాం బలం భీమాభిరక్షితం, వాళ్ళ యొక్క బలం వాళ్ళ యొక్క సైన్యం భీముడి చేత రక్షింపబడుతోంది, అది పర్యాప్తం కొద్దిగానే ఉంది, చిన్నదిగా మన దాంతో పోలిస్తే అని అర్థం ఒకటి. అంతేకాదు చాలా సుశిక్షితంగా చాలా వాళ్ళు కంట్రోల్లో ఉన్నటువంటిది అని రెండు అర్థాలు వచ్చేట్టు మాట్లాడాడు ఇక్కడ కూడా. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి అని చివరికి చెప్తున్నాడు. ఏమంటే మీరందరూ కూడా మీ స్థానాల్లో ఉండి భీష్ముడి జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి అన్నాడు. మళ్ళీ అదొకటి మళ్ళీ భయం. ఎందుకంటే మొట్టమొదటి భీష్ముడు సర్వసైన్యాధిపతి కదా, వీడిదంతా కూడా ఎటువంటిదంటే నా పక్కన భీష్ముల వారు ఉన్నారు కాబట్టి నాకేం పర్వాలేదు, నా పక్కన ద్రోణుడు ఉన్నాడు కాబట్టి నాకేం పర్వాలేదు అనేటువంటిది. అంతేకాని తన మీద తనకు నమ్మకం లేదు. అంటే ఎలా ఉంటుందంటే మా బలానా ఎమ్మెల్యే గారు మా మేనమామ, మా మినిస్టర్ గారు మా బావమరిది అన్నట్టుగా ఉంటుంది. వాడు దిగిపోయిన తర్వాత వీడికి పనికి వస్తాడు వాడు. వాళ్ళని చూసి వీడి ధైర్యం నేను అనుకుంటున్నావు నేనంటేను, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి. వాడు ఉంటాడు రేపు పోతాడు. అప్పుడు అంటే తన మీద తనకు నమ్మకం లేదు. ఇలాంటి తత్వ సన్యాసి అనమాట వీడు దుర్యోధనుడు. వాడి బలం ఉండి కూడా ధైర్యం లేనటువంటి వాడు. అందుకని భీష్ముడు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి మీరందరూ అన్నాడు. ఇదంతా చూస్తున్నాడు తాతగారు అయినటువంటి భీష్ముల వారు. ఓరి పిచ్చి సన్నాసి, ఇందా నుంచి చూస్తున్నాడు. గురువుతో వీడు మాట్లాడడం చూశాడు, లేదా గురునింద చేస్తున్నాడు వీడు. తర్వాత ఊరికనే భీష్ముడిని రక్షించండి, మీరు అలా ఉండండి ఇలా ఉండండి అంటున్నాడు అని చెప్పి వీడు అప్పటికే బేలపడుతున్నాడు. ఇప్పటికే వీడికి భయం పట్టుకుంది అని చెప్పి కాస్త వాడిని ధైర్యం చెప్పడం కోసం ఏం చేశాడంటే తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినిద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. సరే చూశాట, ఇంకాసేపు ఇలా ఊరుకుంటే ఈ దుర్యోధనుడు అందరికీ కూడా ఉన్నటువంటి ధైర్యాన్ని పోగొట్టేట్టున్నాడు వీడు. వాడికి ఎలాగో ధైర్యం లేదు. అందుకని ఇలా కాదని చెప్పి తస్య సంజనయన్ హర్షం, వాడికి కొంచెం ఆనందం కలిగించి ధైర్యం కలిగించడం కోసం ఒక్కసారి సింహనాదం చేశాడు గట్టిగాను. కురువృద్ధుడైనటువంటి పితామహుడు, తాతగారు, అందరికీ తాతగారు, కురువృద్ధుడు, అందరిలోకి వృద్ధుడైనటువంటి వాడు. అప్పుడు వయస్సు ఎంత ఉంటుందో తెలుసా అండి? అప్పుడు యుద్ధంలో పడికి భీష్ముడికి ధర్మరాజు వయస్సే 100 సంవత్సరాల పైన ఉంది. మరి భీష్ముడి వయస్సు ఎంత ఉంటుంది? వాళ్ళ తాతగారు కనీసం 200 సంవత్సరాలు ఉంటుంది దగ్గర దగ్గర. ఇది భారత యుద్ధ రంగంలో ఉంచినటువంటి భీష్ముడి వయస్సు సుమారు. అటువంటి పరాక్రమవంతుడు భీష్ముడు అంటే. అందువల్ల అటువంటి ఆయన ఒకసారి సింహనాదం చేసేట గట్టిగాను చేసి గట్టిగా శంఖం ఊదేట. మొట్టమొదటి శంఖం ఊదినటువంటిది ఆయన. ఇక్కడ కూడా ఒక విశేషం ఉంది. పాండవుల సైన్యం అక్కడే ఉంది, ధర్మరాజు అక్కడే ఉన్నాడు, అర్జునుడు రథం కూడా అక్కడే ఉంది, కృష్ణుడు అక్కడే ఉన్నాడు. కృష్ణుడు ముందే చెప్పాడు, నేను చెప్పే వరకు మీరు ఎవరు శంఖం ఊదొద్దన్నాడు. శంఖం ఊదడం అంటే అర్థం ఏమిటి? యుద్ధం మొదలు పెట్టడం అని అర్థం. అంటే కృష్ణుడి యొక్క ఆశ్రిత వాత్సల్యం ఎంత ఇదో చూడండి. ఎంతంటే యుద్ధం ఎవడు మొదలు పెడతాడో వాడే కారకుడు అవుతాడు. ఈ మొత్తం మహాసంగ్రామానికి కారణం ఎవడవుతాడు? మొట్టమొదటి యుద్ధం ఎవడు మొదలెడతాడో ఆ వర్గం వాడే అవుతాడు. నిజానికి పాండవులు వీలైనంత వరకు యుద్ధం లేకుండా ఉండేందుకోసం ప్రయత్నించారు. కృష్ణుడు కూడా. మనం ఈ కురుక్షేత్రం ఇలాంటి నాటకాలు చతుసన నాటకాలు చూసి ఈ జెండాపై కపిరాజు అని పద్యాలు చదువుతూ ఉంటారే, అదంతా నిజం కాదు. కృష్ణుడు పెద్ద పొలిటీషియన్లా చిత్రించారు. అసలు తెలుగు భారతంలోనే
తిక్కన గారు బాగా తిక్కెక్కి ఆయన రాశాడు. మహానుభావుడే కానీ కృష్ణుడి యొక్క పాత్రని, ద్రౌపది పాత్రని పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు. సంస్కృత భారతంలో ఉన్నట్టు రాస్తే బాగుండేది. వ్యాసుల వారు చూసి రాసినటువంటి ఆయన, ఇక్కడ జరిగినటువంటి కథ చూసి రాసింది ఆయనైతే దాన్ని అనువాదం చేసేప్పుడు వీళ్ళకెందుకు సొంత పైత్యం? అందుకని తిక్కన గారు ఏం చేశాడంటే పెద్ద పొలిటీషియన్ రాశాడు కృష్ణుడిని. దాన్ని పట్టుకుని ఇంకాస్త దాన్ని లాగి పీకి తిరుపతి వెంకట కవులు మహానుభావులే కానీ మహాకవులే కానీ దాన్ని అందరిలోకి వ్యాప్తి చేయడం కోసం అని చెప్పి రాసి అనవసరమైనటువంటి పైత్యం అంతా పెడితే ఇప్పుడు ప్రజలకు ఎలా అనిపిస్తుంది? కృష్ణుడు అంటే అసలు పెద్ద పొలిటీషియన్, యుద్ధానికి రెచ్చగొట్టినటువంటి వాడు. అసలు అదేం లేదు. యుద్ధం వస్తుందని తెలుసు, తన పరమాత్మ కాబట్టి ఏం జరగబోతుందో తెలుసు తనకి. అయినప్పటికీ ప్రయత్నం చేశాడు మానవుడుగా వీలైనంత వరకు యుద్ధం రాకుండా ఉండేందుకోసం. సంస్కృత భారతంలో రాయబార ఘట్టం జరిగితే మనకు అర్థమవుతుంది. చాలా నచ్చ చెప్పాడు. యుద్ధం జరిగితే ఇంతమంది చనిపోతారయ్యా, వంశనాశనం జరుగుతుంది, ఇంతమంది నాశనం అవుతారు. అందుకని నీ రాజ్యం మొత్తం వాళ్ళదే. అయినప్పటికీ రాజ్యం మొత్తం కూడా అడగట్లేదు, ఒక 5 ఊళ్ళు వాళ్ళకి చాలు, యుద్ధం అక్కర్లేదు అన్నాడు. అది కూడా ఇవ్వడానికి నిరాకరించి వాళ్ళు ఎప్పటికీ అరణ్యాల్లోనే ఉండాలి అని చెప్పి అనడం వల్ల ఇంకా తప్పనిసరి యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ అటువంటిది యుద్ధం మొదలు పెట్టడం, ఎవరు సింహనాదం చేసి శంఖం ఊతారో వాళ్లే మొట్టమొదటి మొదలెట్టినట్టు లెక్క. అందుకని పాండవులకు చెప్పాడు, ఒరే మీరు ముందు ఊతారేమో జాగ్రత్త, వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు, ఆగమన్నాడు. అందుకని ముందు శంఖం ఊదింది ఎవరు? పితామహుడైనటువంటి భీష్ముల వారు. అందుకని మొదలు పెట్టినటువంటి యుద్ధం ఎవరు? కౌరవులు. చాలా సూక్ష్మమైనటువంటిది, చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిందనమాట. అందుకని వాళ్ళు మొదలెట్టాక వీళ్ళు మొదలెట్టారు, ముందు వీళ్ళు కాదు మొదలుపెట్టింది యుద్ధం. అందుకని శంఖం గట్టిగా ఊదెట్టాను. ఊతే తతఃశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఇంకా ఎప్పుడైతే తాతగారు శంఖం ఊదారో అప్పుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మొత్తం వరుసన శంఖాలు, గోముఖాలు ఇవన్నీ ఊదేటువంటివన్నీ కూడా ఊదారన్నమాట. యుద్ధం మొదలుపెట్టినటువంటి దాన్ని సంకేతంగా ఊదారు అందరూ. ఆ శబ్దం అంతా కలిపి పెద్ద గగ్గోలుగా అయింది శబ్దం అంతా. అప్పటిదాకా పాండవుల దగ్గర నుంచి ఏమీ చెక్కుదేదరలేదు, వాళ్ళేం మాట్లాడకుండా ఉన్నారు. ఎంత అయిన తర్వాత తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్చందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. తత అప్పుడు అంటే వీళ్ళందరూ కౌరవుల వైపు అందరూ శంఖాలింకాలన్నీ ఊది సింహనాదాలు చేసి గర్జనలు చేసి అవన్నీ అయిన తర్వాత శ్వేతైర్హయైర్యుక్తే తెల్లటి గుర్రాలు చేత ఉంచబడినటువంటి మహతి స్యందనే మహత్తరమైనటువంటి రథమునందు స్థితౌ ఉన్నటువంటి మాధవ అంటే కృష్ణుడు, పాండవ అర్జునుడు వాళ్ళిద్దరు కూడా దివ్యమైనటువంటి శంఖాలను అప్పుడు పూరించారు. ఈ రథం ఎటువంటిదంటే చాలా విశిష్టమైనటువంటి రథం. ఇది దేవరథం అంటారు. అది అందుకనే మహత్తరమైనటువంటి రథం. యుద్ధం అంతా అయిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత నువ్వు దిగవయా, నేను దిగుతానంటాడు అర్జునుడు. బావా నువ్వు దిగు. అప్పుడు చెప్తాడు, కాదు నువ్వు దిగు, నువ్వు దిగిన తర్వాత నేను దిగుతానంటాడు. వాడికి అర్థం కాదు అదేమిటండి అంటే సారథి ముందు దిగారుగా, అది వాడు ఉద్దేశం. వాడు ఎంత చవట సన్నాసి చూడండి. వాడెవడో తెలుసు, విశ్వరూప సందర్శనం చూశాడు కానీ అందుకని వాడు మరి మర్చిపోతూ ఉంటాడు అనమాట. మరి నువ్వు దిగవయా పర్లేదు బావగారు అన్నాడు. వద్దులే నువ్వు దిగు తర్వాత చూద్దాంలే అన్నాడు. ఇప్పుడు అర్జునుడు దిగాడు. అర్జునుడు దిగిన తర్వాత అప్పుడు కృష్ణుడు దిగాక రథం మండిపోయింది మొత్తం అంతా. అప్పుడు భయం వేసింది అర్జునుడికి, అమ్మ నాయన ముందుగా కృష్ణుడు దిగుంటే అర్జునుడు ఉండేవాడు కాదు అసలు, బూడిద అయిపోయేవాడు. ఇదేమిటి బావా అన్నాడు. తర్వాత తెలుస్తుందిలే అన్నాడు. ఆ యుద్ధంలో ప్రయోగించినటువంటి మహాస్త్రాలన్నీ కూడా నీ మీదకి ఏమయ్యా అనుకుంటున్నావు? అవతల వాళ్ళు ప్రయోగించినవి. కృష్ణుడు ఉన్న వాళ్ళు పనిచేయలేదు కానీ కృష్ణుడు కానీ లేకపోతే ఇవి ఎప్పుడూ అయిపోయింది. అందుకని ఆ రథం మొత్తం ఆ మహాస్త్రాల యొక్క జ్వాలలన్నీ కూడా దీని మీద అలా ఉన్నాయి. అంతేకాదు ఇది ఇంకో దానికి కూడా సంకేతం ఏమిటంటే మనలో కూడా జీవుడు నరుడు, భగవంతుడు అంతర్యామి. శరీరం వదిలేప్పుడు ఎవరండి ముందు వదిలేసేది? జీవుడు. నరుడు ముందు దిగుతాడు, జీవుడు ముందు వదిలేస్తాడు. ఆ చైతన్యం అనేటువంటిది తర్వాత వదిలేస్తారనమాట. ముందు చైతన్యం పోదు. అందుకనే మనం వీడు వదిలేసిన తర్వాత కూడా కొంతసేపు హార్ట్ బీట్ ఇవన్నీ ఉంటాయి, అవునా కదండి? పల్స్, హార్ట్ కొంతసేపు వాడు అయిపోయిన తర్వాత కూడా కొంచెంసేపు ఉంటాయి. అంటే చైతన్యం విత్డ్రా అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు
అందుకని నరుడు ముందు దిగుతాడు, కృష్ణుడు తర్వాత దిగుతాడు, తర్వాత జరిగేటువంటిది. ఇది మహత్తరమైనటువంటి రథం. మహతి స్యందనే స్థితవు. తెల్లని గుర్రాలు 5 గుర్రాలు ఉన్నాయట, దాంతో పూంచినటువంటిది. వాళ్ళిద్దరు కూడా దివ్య శంఖాలు ఉన్నాయట వాళ్ళ దగ్గర, అవి పూరించారు వాళ్ళిద్దరు కూడా. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఈ శంఖాల పేర్లు కూడా ఉన్నాయి. అదేమిటంటే శంఖాల పేర్లు ఉన్నాయా అంటే శంఖం మీరు రాయించుకున్నారా? రాయించుకోవడం కాదు, వాటిలో సంకేతనామాలవి. పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని హృషీకేశుడు అనేటువంటి ఆయన పూరించాడు. అంటే హృషీకేశుడు అంటే హృదయాలకు ఈశ్వరుడు అయినటువంటి వాడు భగవానుడు. హృషీకేశుడు అంటే అది. హృషీకం అంటే హృదయం, హృదయాలు, సమస్త జీవుల యొక్క హృదయాలకు ఈశ్వరుడు కాబట్టి హృషీకేశుడు అన్నారు ఆయన్ని. అది అర్థం. పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఈయన ఊదట్ట. అంటే ఏమిటంటే 5 ధ్వనులు వస్తాయి ఈ శంఖం నుంచి. ఆ 5 ధ్వనులతో కూడినటువంటి శంఖాన్ని ఊదట్టేన స్వామి. అతడు ఆ ధ్వని వల్ల ఆయన అందరికీ హృదయాల యొక్క ఈశుడు అనేటువంటిది స్ఫురించింది అందరికీ కూడా. అటువంటి దాన్ని ఊదాడు ఆయన. తర్వాత నరుడు యొక్క శంఖం దేవదత్తం ధనంజయ. అర్జునుడి యొక్క శంఖానికి దేవదత్తం అని పేరు. అంటే దైవము చేత ఇయ్యబడినటువంటిది, దేవదత్తమైనటువంటిది. అది ఆ శంఖానికి పేరు. అందుకని దేవదత్తం అంటే అర్థం ఏమిటి? సామాన్యమైనటువంటిది కాదు, ఇది డివైన్ అని అర్థం, దివ్యమైనటువంటిది అని అర్థం అన్నమాట ఇది. తర్వాత వీళ్ళిద్దరూ ఊదిన తర్వాత అప్పుడు పక్కన భీముడు ఉన్నాడు. భీమకర్మ వృకోదర. వాడేం చేశాడు? మహాశంఖం ఒకటి ఉంది వాడి దగ్గర. వాడు పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. పౌండ్రం అనేటువంటి శంఖాన్ని వాడు ఊదాడు. భీముడు అనేటువంటి వాయుపుత్రుడు అయినటువంటి వాడు. అది ఆ గాల్లో జాళ్లుగా వినబడింది ఆ శబ్దం. ఎందుకంటే వాడు వాయుపుత్రుడు కదా, అందువల్ల. అప్పుడు అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. కుంతి జ్యేష్ఠపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని ఊదట్ట. ఆయన యొక్క శంఖం పేరు అనంత విజయం. అంటే ఎప్పుడు కూడా అంతు లేనటువంటి విజయమే ఆయన శంఖం. అది ఊదాడు ఆయన. అంటే ఆయనకి ఎప్పుడు కూడా విజయం. ఎందుకని? సమస్త సర్వసమర్పణము చెందినటువంటి వాడు, మహాయోగి అయినటువంటి వాడు. అందువలన ఆయన యొక్క శంఖం అనంత విజయం. ఆ తర్వాత నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. నకులుడు సహదేవుడు వాళ్ళిద్దరు చివరికి వాళ్ళ శంఖాలు ఊదారు. వాళ్ళిద్దరు శంఖాలు నకులుడు ఊదినటువంటి సుఘోషం అంటే మంచి సుశ్రావ్యమైనటువంటి శబ్దం ఇచ్చేటువంటిది, అది సుఘోషం అంటే. రెండవది మణిపుష్పకం అంటే విచిత్రమైనటువంటి మెరుపులు కలిగినటువంటిది. ఆ శంఖాలు ఊదారు వాళ్ళు. తర్వాత కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ తృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఈ తర్వాత మిగతా వీరులందరూ కూడా వాళ్ళ శంఖాలు ఊదారు. ఎవరెవరంటే కాశ్యశ్చ పరమేశ్వాస, కాశీరాజు, మహా ధనుద్ధారైనటువంటి కాశీరాజు గారు ఉన్నాడు. ఆయన తన శంఖం ఊదాడు. తర్వాత శిఖండి, మహారథుడైనటువంటి శిఖండి, ఆయన కూడా తన శంఖాన్ని ఊదాడు. దుష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, వాళ్ళందరూ కూడా వాళ్ళ శంఖాలు ఊదారు. తర్వాత ద్రుపదుడు, ద్రౌపదేయాశ్చ, ద్రౌపది కొడుకులైనటువంటి 5 వాళ్ళు. తర్వాత సౌభద్రశ్చ, అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా. సౌభద్రుడు ఎటువంటి వాడు? మహాబాహు అంటే పెద్ద పొడుగు చేతులు ఉన్నటువంటి వాడిని అర్థం కాదు. మహాబాహు అంటే చాలా బలమైనటువంటి వాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ శంఖాలను ఊదారు. ఊతే సఘోషో ధర్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఆ శబ్దం వీళ్ళందరూ ఊదినటువంటి ఈ శంఖాల యొక్క శబ్దం అంతా కూడా ధర్తరాష్ట్రాణం హృదయాన్ అంటే ధృతరాష్ట్రుని యొక్క కొడుకులైనటువంటి కౌరవుల యొక్క హృదయాలకు దూసుకు వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హృదయాన్ని భేదించినట్టు అయిందిట. ఒకసారి వాళ్ళకి వణుకు పుట్టింది. ధర్తరాష్ట్రస్య సఘోషో ధర్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయన్ నభశ్చ పృథివీం చైవ. నభ అంటే ఆకాశం, పృథివీ, ఈ మొత్తం అంతా కూడా తుములో వ్యనునాదయన్ ఒకసారి పెద్దగా ప్రతిస్పందించండి. ఒకసారి ఆ శబ్దం అంతా కూడా ఆ ప్రతిస్పందనకి వాళ్ళ యొక్క హృదయాలు దదరిల్లిపోయాయట.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధత్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అప్పుడు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు వ్యవస్థితాన్ ధాతరాష్ట్రాన్ దృష్ట్వా, అక్కడ యుద్ధం చేయడానికి ఎదురుకుండా సమావిష్టమైనటువంటి ఆ ధృతరాష్ట్రుని యొక్క పరివారమైనటువంటి వాళ్ళందరినీ ఒకసారి చూశాట. కపిధ్వజ, అర్జునుడు కపిధ్వజుడు. ఈయన యొక్క రథం మీద ఎవరుంటారో ఆంజనేయ స్వామి యొక్క పతాకం అన్నమాట ఉంటుంది దీనికి. ఆంజనేయుడు ఈయనకి పతాకంగా ఉంటాడు. అది కేవలం ఒక బొమ్మే కాదు, స్వయంగా ఆంజనేయ స్వామి యొక్క శక్తి దాని మీదకి నిక్షిప్తం చేశాడు ఆయన. అలా ఒకసారి చూశాట, అందరినీ చూసి కృష్ణుడితో అంటున్నట్ట, ఇలా అన్నట్ట కృష్ణుడితో, అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. ఓ కృష్ణ, అచ్యుత, ఈయనకి చాలా పేర్లు ఉన్నాయి కృష్ణుడికి. అచ్యుతుడు అనే పేరు ఈయనకి. అచ్యుతుడు అంటే అర్థం ఏమిటండి? చ్యుతి అంటే జారిపోవడం, జారిపోనటువంటి వాడు. అంటే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని జారిపోనివాడు, వాళ్ళని కూడా గట్టిగా పట్టుకుంటాడు. ఆయన ఎప్పుడూ మన హృదయాలను జారిపోడు. ఆ చ్యుతి లేనటువంటి వాడు కాబట్టి అచ్యుతుడు అన్నారు ఆయన్ని. ఆయనతో అంటున్నాడు, నా యొక్క రథాన్ని ఈ రెండు సైన్యాలకి మధ్యలో తీసుకెళ్లి నిలపవయ్యా ఒకసారి అన్నాడు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ యుద్ధం అనేటువంటి ప్రయత్నంలో ఎవరెవరైతే నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి చూస్తానయ్యా, అందుకని ఒకసారి రథం తీసుకెళ్లి ఆ మధ్యలో ఒకసారి ఆపమన్నాడు. యోత్స్యమానానవేక్షేహం ఏతే అత్ర సమాగతాః ధర్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. ఈ ధృతరాష్ట్రుని యొక్క కొడుకైనటువంటి ఆ దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి వల్ల ఇంతమంది యుద్ధానికి వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అలాగా ఆ విధంగా ఎవరెవరైతే యుద్ధం చేయడం కోసం వచ్చి ఇక్కడ నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ఒకసారి చూద్దామని ఉంది, ఒకసారి చూస్తాను అని చెప్పి అన్నట్ట. దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి కారణంగా యుద్ధప్రీతి కలిగింది వీళ్ళందరికీ కూడా అన్నాడు. వీళ్ళందరూ నిజానికి ఇంత ఘోరమైనటువంటి యుద్ధం చేయడానికి ఎందుకు కలిగింది వీళ్ళకి? వాడి యొక్క దుర్బుద్ధి వల్ల. వాడి కోసం వీళ్ళందరూ కూడా వచ్చారు, వాడితో పాటు వీళ్ళందరూ కూడా పోతారు. కాబట్టి అందరినీ ఒకసారి చూస్తా అన్నమాట. అప్పుడు సంజయుడు అంటున్నాడు, ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయత్వా రథోత్తమం. ఈ విధంగా ఆజ్ఞాపింపబడినటువంటి వాడై, చెప్పబడినటువంటి వాడై రథాన్ని కృష్ణుడు రెండు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆపేట. ఆపి అన్నట వీడితో, అర్జునుడితో, భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహిక్షితాం ఉవాచ పార్థ పశ్చయితాన్ సమవేతాన్ కురూనితి. ఒకసారి చూస్తా ఉన్నావు కదా, చూడవయ్యా, ఇదిగో ఎవరెవరున్నారు చూడు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, మొదలైనటువంటి వాళ్ళందరూ ఎదురుకుండా ఉన్నారు, ఒకసారి చూడు అందరినీ అన్నట్టు కృష్ణుడు. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ శ్వశులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథా. చూసేట ఒకసారి అందరినీ అర్జునుడు. చూస్తే ఎవరెవరు కనిపిస్తున్నారు అక్కడ ఎదురుకుండాను? తాత కనిపించాట, తండ్రి వరుస అయ్యేటువంటి వాళ్ళు కనిపించారు, గురువు లేనటువంటి వాళ్ళు కనిపించారు, కొడుకు వరుసలయ్యేటువంటి వాళ్ళు కనిపించారు, మనవలు వరుసలైనటువంటి వాళ్ళు కనిపించారు. ఇలా అన్ని వరుసల వాళ్ళందరూ ఎదురుకుండా కనిపించారు వాడికి. శశురాన్ అల్లుడు వరుసలైనటువంటి వాళ్ళు కనిపించారు. సుహృదశ్చైవ అంతకుముందు స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు కనిపించారు. సేనయోరభయోరపి ఆ రెండు సైన్యాన్ని కూడా ఒకసారి చూసేట. మళ్ళీ తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. అలా ఒకసారి చూస్తే బంధువులు అందరూ యుద్ధంలో ఉన్నారు, రెండు పక్కల కూడా అందరినీ చూసేట. చూసి కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. అప్పుడు అత్యంతము కరుణ కలిగిందిటండి ఈయనకి. ఆ కరుణ కలిగి ఎలా అన్నట్ట. ఇక్కడ ఏమిటి చూశాడని చెప్పడంలో విశేషం ఏంటంటే, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళేగా వీళ్ళు, కొత్త వాళ్ళేం కాదుగా. కానీ ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? ఇప్పుడు ఉన్నటువంటి సైన్యాన్ని చూడటం లేదు. ఈయన మన తాతగారు అని చూస్తున్నాడు, ఈయన మన గురువు గారు, ఈయన మన మేనమావ గారు, ఇట్లా చూస్తున్నాడు. అంటే దాంట్లో అర్థం ఏమిటి?
ఇంతకు ముందున్నటువంటి యుద్ధాల్లోనేమో శత్రు సైన్యంగా చూసి వాళ్ళందరినీ చీల్చి చావగొట్టాడు. బోళ్ళ యుద్ధాలు చేశాడు. ఇది మొదటి యుద్ధం కాదు అర్జునుడికి. వీళ్ళతో కూడా ఇంతకుముందు యుద్ధం చేశాడు. ఉత్తర గోగ్రహణం అప్పుడు విరాట్ పర్వంలో చివరిలో, అరణ్యవాసం అయిపోయిన తర్వాత చివరిలో వీళ్ళతో యుద్ధం చేశాడు. అప్పుడు కూడా వీళ్ళని శత్రు సైన్యంగా చూశాడు. అప్పుడు వాళ్ళే వీళ్ళు కూడా. కానీ ఇప్పుడు ఓహో వీళ్ళు మన తాతగారు, వీళ్ళు మన గురువు గారు, వీళ్ళు మన స్నేహితులు, ఇప్పుడు బాంధవ్యాలన్నీ గుర్తొచ్చాయి వీడికి మనసుకి. అక్కడ పొరపాటు పడింది వీడు. అంటే ఎవరైతే అధర్మం వైపు ఉన్నారో, ఎవరైతే శత్రుపక్షంలో ఉన్నారో, అలా శత్రువు యొక్క సైన్యమైనటువంటి చూడకుండా వీళ్ళందరూ నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు, స్నేహితులు అని చూడడం మొదలెట్టాడు. అంటే ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేశారనుకోండి, విడిపోకముందు మన స్నేహితులు కలిసినటువంటి స్నేహితులు ఎవరైనా చుట్టాలు ఉన్నారనుకోండి, వాడు అప్పుడు అవతలం వైపు వాడు ఉన్నాడు అనుకోండి, అయ్యో మా చుట్టం అక్కడ ఉన్నాడు, వాడిని చంపేస్తే ఇప్పుడు వాడు చుట్టం ఏమిటి, వాడు ఎవరి తరఫున ఉన్నాడు, శత్రువు వైపున ఉన్నాడు వాడు. మన కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయడం. ఇంతకుముందు యుద్ధాలు చాలామంది చేశాడు, చాలామంది చంపాడు. ఇప్పుడు వీడు చుట్టాలు కాబట్టి వీడికి ఇది వచ్చింది. అది వీడికి వచ్చినటువంటి బుద్ధి. అక్కడ వీడు పొరపాటు పడింది. దాన్ని ఏమనుకుంటున్నాడంటే, వీడు చాలా వీళ్ళలో జాలి కలిగింది అనుకుంటున్నాడు. కృపయా పరయావిష్టో, పరయా ఎక్కువ అత్యంతమైనటువంటి కృపయా జాలి వల్ల ఆవిష్ట ఆవేశింపబడిన వాడై విషీదన్ దుఃఖపడుతూ ఇదం అబ్రవీత్ ఈ రకంగా అన్నట కృష్ణుడితో. అర్జున వాచి ఏమంటున్నాడంటే, దృష్ట్వేవం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. అయ్యయ్యో యుద్ధం చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు అంతా మనవాళ్లేనయ్యా ఎదురుకుండా ఉంది కృష్ణ అని వీడు కొత్తగా తెలియదు. తెల్లారింది వీడికి. మన ముందు తెలియదు వీడు మనవాళ్ళని, యుద్ధానికి వచ్చే ముందు తెలియదు ఎవరితో యుద్ధం చేస్తున్నాడో. ఇప్పుడు తెలిసింది వాడికి అన్నట్టుగా, ఇప్పుడే తెలిసినట్టుగా, అయ్యో చూసావా కృష్ణ అంతా మనవాళ్లే, వాళ్ళు ఇక్కడ యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు. అంటే వీడి మనస్సుకి జాలి ఎప్పుడు కలగాలి? జాలి ఇప్పుడు కలగాల్సిందే. అయినా ఎవరి మీద కలగాలి జాలి? నిజంగా ధర్మం ప్రవర్తనలు అయి ఉండి వాళ్ళు అధర్మం చేస్తున్నటువంటి వాళ్ళ చేత కొట్టబడుతుంటే వాళ్ళ మీద జాలి కలగాలి, కానీ అధర్మం చేసినటువంటి వాళ్ళ మీద జాలి కలగాల్సిందే అంటున్నాడు. సిదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. నా యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా వణుకుతున్నాయి, అన్నీ కూడా నీరసపడుతున్నాయి, శరీరం నీరసపడిపోతుంది. ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండిపోతుందయ్యా అన్నాడు. అంటే భయం వల్ల కాదు, భయం గలవాడు కాదు, కానీ వీళ్ళందరి మీద కలిగినటువంటి జాలి అనబడేటువంటి విషాదం వల్ల కలుగుతుందన్నమాట. సిదంతి మమ గాత్రాన్ని, శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా చచ్చుపడిపోతున్నాయి. ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండిపోతుంది. వేపథుశ్చ శరీరేమే, వేపథు అంటే వణుకు పుడుతోంది శరీరంలో. రోమహర్షశ్చ జాయతే, రోమాలు నిక్కపొడుస్తున్నాయి. గాంధీవం స్రంసతే హస్తాత్, గాంధీవం చేతిలో జారిపోతుందయ్యా. త్వక్చైవ పరిదహ్యతే, చర్మం అంతా మంటలెత్తిపోతుంది. చర్మం అంతా మన వాళ్ళని చంపాలి అయ్యో అని చర్మం మంటలుగా ఉందన్నాడు. నచ శక్నోం వ్యవస్థాతం భ్రమతీవ చ మే మనః, నేను నిలవలేకుండా ఉన్నాను, నా మనస్సు తిరిగిపోతోంది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఓ కేశవ, నిమిత్తములంటే శకునాలు, వ్యతిరేకమైనటువంటి శకునాలు కనిపిస్తున్నాయ్యా. నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. అందువల్ల స్వజనులు అంటే మనవాళ్ళైనటువంటి వాడు అందరినీ చంపి శ్రేయస్సు ఏముంటుంది? ఎందుకంటే నాకేమీ శ్రేయస్సు కనబట్టం లేదు వీళ్ళందరినీ చంపడంలో అని చెప్పి చాలా అత్యంతము జాలితో కూడినటువంటి మాటలు చెప్తున్నాడు. అవి ఏం చెప్తాడో దానికి కృష్ణుడు సమాధానం ఏమంటాడో అనేటువంటిది మళ్ళీ వచ్చేవారని చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. ఓ బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కిందటి వారం మొదటి అధ్యాయంలో అది మనం చెప్పుకుంటున్నాం. అర్జునుడు అంటున్నాడు ఏమిటంటే, మన వాళ్ళందరినీ చూసేప్పటికీ యుద్ధంలో వీళ్ళందరినీ కూడా చంపడం అనేప్పటికీ నా యొక్క శరీరంలో వణుకొచ్చింది, గాంధీవం కాస్త జారిపోతుంది, శరీరం అంతా మంటలుగా ఉంది, మనస్సు కూడా నిలవటం లేదు అని చెప్పి అన్నాడు కిందటిసారి. ఇంకా ఏమంటున్నాడంటే, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తములు అంటే శకునములు, శకునాలు కూడా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయ్యా.
ఓ కేశవ, శకునాలు కూడా బాగులేవు అంటున్నాడు యుద్ధంలో. శకునాలు బాగులేవు, మనకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. తర్వాత మన యొక్క వాళ్ళనే యుద్ధంలో చంపేస్తే దాంట్లో శ్రేయస్సు ఏముందని నాకు అనిపించట్లేదు అన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అందుకని నకాంక్షే విజయం, ఓ కృష్ణ విజయం కోరట్లేదు నేను. యుద్ధం చేయడం, యుద్ధంలో గెలవడం ఇదంతా నాకు అనిపించట్లేదు. అసలు విజయమే కావాలనిపించట్లేదు. దేనికోసం విజయం అంటే రాజ్యం సుఖం అంటావా? రాజ్యం సుఖం కూడా వద్దన్నాడు. ఎందుకనంటే ఈ భోగాలు, ఈ జీవితాలు, ఈ రాజ్యం అంతా ఎందుకు అని ఇప్పుడు వైరాగ్యం కలిగింది అర్జునుడికి. అప్పుడు ఉన్నట్టుండి అంటే ప్రసూతి వైరాగ్యం అంటారు చూసారు, అట్లాంటి వైరాగ్యం అర్జునుడికి అప్పుడు కలిగింది. అంతకుముందు ఎన్ని యుద్ధాలు చేశాడు. ఇక్కడికి వచ్చేప్పటికి మనవాళ్ళు కనిపించారు. ఆ మనవాళ్ళు అనేటువంటి జాలి కలిగి దానివల్ల వైరాగ్యం, నిజమైనటువంటి వైరాగ్యం కాదు. నిజంగా వైరాగ్యం ఉంటే ఇంతకుముందు ఎన్ని యుద్ధాలు ఎందుకు చేయాలి? ఇప్పుడే వైరాగ్యం కలిగింది. అందుకని అంటున్నాడు అనమాట, ఎందుకు ఈ భోగాలు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఇదంతా ఎందుకయ్యా, అసలు యుద్ధం తప్పు పాపం అంటున్నాడు. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఎవరి కోసం అయితే ఈ రాజ్యం అనేటువంటిది కోరి ఈ సుఖాలు భోగాలు ఇవన్నీ కోరాలో, అంటే ఇవన్నీ పొందినట్టయితే ఎవరైతే చూసి ఆనందిస్తారో వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధంలో ప్రాణాలు వదిలేందుకోసం సిద్ధంగా ఎదురుకుండా ఉన్నారయ్యా. అందువలన మనం యుద్ధంలో వాళ్ళని చంపేసేస్తే ఇంకా ఎవరి కోసం ఈ భోగాలు ఇవన్నీ కూడా, సుఖాలు ఇవన్నీ కూడా అంటున్నాడు. ఆచార్యా పితర పుత్రా తథైవ చ పితామహా మాతులా శ్వశురా పౌత్రా శ్యాలా సంబంధినస్తదా. ఎవరెవరు వీళ్ళంతాను ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆచార్య గురువులైనటువంటి వాడు ఉన్నారు ఎదురుకుండా. ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, వీళ్ళందరూ గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత పితరహ తండ్రులు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఎదురుకుండా ఉన్నారు యుద్ధంలో. ఇంకా పితామహ తాతగారులు కూడా ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, భీష్ముడి బాబాయ్ గారు అయినటువంటి బాహ్లికుడు ఉన్నాడు, తాతలు ముత్తాతలు కూడా ఉన్నారు యుద్ధంలో ఎదురుకుండా చంపవలసినటువంటి వాళ్ళు. మాతులాహ మేనమావలు ఉన్నారు, శ్వశురాహ అల్లుళ్ళు అయ్యేటువంటి వాడు ఉన్నారు, పౌత్రాహ మనవాళ్ళు వరుస అయ్యేటువంటి వాడు ఉన్నారు, శ్యాలాహ భావమృతులైనటువంటి వాడు ఉన్నారు, సంబంధిన ఇలాగా చాలా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా ఎదురుకుండా. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం న మహీపతే మహీధృతే కిం ను మహీకృతే. అయితే వీళ్ళందరినీ కూడా వాళ్ళందరూ యుద్ధం చేసి నన్ను చంపినా సరే నేను మాత్రం వాళ్ళని చంపదలుచుకోలేదు. వాళ్ళు యుద్ధం మాంతారా, నువ్వు మాంతే అంటామేమో, మానకపోవచ్చు. వాళ్ళ అస్త్రాలతో శస్త్రాలతో నన్ను కొట్టచ్చు, అయినప్పటికీ పర్వాలేదు. వాళ్ళు నన్ను కొట్టినా, నన్ను చంపేసినా నేను మాత్రం వాళ్ళని ఏం చేయదలుచుకోలేదు. 3 లోకాల రాజ్యం ఇస్తానన్నా సరే నాకు వద్దు, నేను చేయను అంటున్నాడు. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాద్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఈ ధృతరాష్ట్రుడు కొడుకులైనటువంటి వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరినీ చంపేసేస్తే దాంట్లో ఏం ప్రీతి ఉంటుందా, ఏం సుఖం ఉంటుంది? మన సొంత వాళ్లే కదా వీళ్ళు. అందుకని వీళ్ళందరినీ చంపేస్తే ఏమొస్తుంది? పాపమే వచ్చేటువంటిది. పాపాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు అవుతాం మనం వీళ్ళందరినీ చంపేస్తే. వీళ్ళందరూ ఎవళ్ళు? మనకు కావాల్సినటువంటి వాళ్ళు అంటున్నాడు. అంటే మనకు కావాల్సినటువంటి వాళ్ళు అయితే తప్పు చేసినా చంపకూడదు, మిగతా వాళ్ళైతే తప్పు చేస్తే శిక్షించాలి. అది వీళ్ళ లాజిక్. అక్కడ పొరపాటు పడింది. చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత గురించి కొంతమంది అనుకునేటువంటి కామెంట్, పాపకర్మ చేయించాడు బలవంతాన్ని అర్జునుడి చేత కృష్ణుడు, యుద్ధం చేయించడం తప్పు కదా, అందరినీ చంపించడం తప్పు కదా అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. యుద్ధం చేయించడం తప్పు అని అర్థం కాదు. అక్కడ ఎవరు తప్పు చేశాడో వాడు శిక్షించడం అనేటువంటి ధర్మం. శిక్షించవలసినటువంటి వాడు క్షత్రియుడు. అందుకని
జడ్జి గారు ఉన్నారనుకోండి, ఆ జడ్జి గారు ఆ సీట్లో కూర్చుని తప్పు చేసినటువంటి వాడిని శిక్ష వేయాలి, ఉరిశిక్ష వేయాలనుకోండి. అలా ఇంకోళ్ళకి ఉరిశిక్ష వేయడానికి నాకేం అధికారం ఉంది, తప్పు, అది పాపం అని జడ్జి గారు అంటే ఎట్లా? పాపం చేసినటువంటి వాడు, తప్పు చేసిన వాడు అవతల ఉన్నాడు, వాడిని శిక్షించాలి. వాడిని శిక్షించకపోతే మిగతా వాడు కూడా పాపం చేస్తారు. అందువల్ల ధర్మం అది మర్చిపోయాడు అర్జునుడు పాపం. అది మర్చిపోయి ఇవన్నీ మాట్లాడుతున్నాడు, అనవసరమైనటువంటివన్నీ కూడా. అది వాడు చేస్తున్నటువంటిది. అందుకని మన ధృతరాష్ట్రుడు కొడుకుడు ఏమంటున్నాడు? మన ధృతరాష్ట్రుడు కొడుకులట. అప్పటిదాకానేమో వీళ్ళు పెట్టినటువంటి ఆ హింస, వీళ్ళు చేసినటువంటి అధర్మం, ఇవన్నీ అప్పటిదాకా ఉన్నాయి. ఆ ఎదురుకుండా వచ్చాక మన ధృతరాష్ట్రుడి కొడుకులు అంటే మనవాళ్ళు అనేటువంటిది, ఆ ధృతరాష్ట్రకు ఉన్నటువంటి భావం చూసారా? మొట్టమొదటి శ్లోకంలో మామకాహ అన్నాడే, ఆ భావం కొంచెం అర్జునుడికి కూడా కాసేపు అంటింది. మామకాహ అనేటువంటి భావం, నా వాళ్ళు అనేటువంటిది. అందుకని వాళ్ళని చంపి ఏం పునుకుంటామయ్యా అంటున్నాడు. అందుకని పాపమే దీనిలో వచ్చేటువంటిది హత్య అంటున్నాడు పైగాను. అంటే యుద్ధానికి హత్యకి తేడా అనేటువంటిది ఆ కాన్సెప్ట్లో మర్చిపోయాడు. ఏమిటండి యుద్ధానికి హత్యకి తేడా? హత్య అంటే వ్యక్తిగతంగా ఇంకోటి మీద మనకు ఏమైనా కోపం ఉంటే వాడిని చంపడం అనేటువంటిది హత్య. అలా హత్య చేసిన వాడికి శిక్ష వేస్తారు. అది కాకుండా యుద్ధంలో కొన్ని వందల మందిని చంపచ్చు మనం, దానికి శిక్ష ఏం లేదు. పైగా శిక్ష లేకపోగా దానికి ఏమొస్తుంది? బతికుంటే రివార్డ్ వస్తుంది మనకి. యుద్ధంలో పోతే స్వర్గం వస్తుంది అన్నాడు. తర్వాత చెప్తాడు, హతోవా ప్రాప్సిసే స్వర్గం, జితోవా ప్రాప్సిసే మహీం. అందుకని యుద్ధంలో పోయావా, యుద్ధం చేస్తూ స్వర్గం వస్తుంది. అలా కాదు, యుద్ధంలో గెలిచి బతికావా నువ్వు, నీకు రాజ్యం వస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు అన్నాడు. అందువల్ల యుద్ధం చేసి యుద్ధంలో 100 మందిని 1000 మందిని చంపినా దానికి శిక్ష లేదు. అలా కాకుండా నువ్వు వ్యక్తిగతంగా కోపం ఉండి ఎవరైనా చంపావు అనుకో, అది హత్య, దాన్ని శిక్షార్హుడు అవుతావు. హత్యకి యుద్ధానికి తేడా లేదు. మరి ఏం తేడా దానికి దీనికి? రెండు చంపడమేగా. చంపడమే కానీ ఎందుకు చంపుతున్నావు? యుద్ధంలో ఉన్నటువంటి సిపాయిగా ఉన్నటువంటి వాడు కొన్ని వందల మంది చంపినప్పటికీ ఎందుకు శిక్షార్హుడు కాడంటే, వాడు తన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం కాదు చంపుతుంది. వాడు జాతి, దేశం అనేటువంటి దాని ప్రయోజనం కోసం చంపుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. అయితే ఆ యుద్ధం ధర్మం అధర్మం అనేటువంటిది ఎవడికి చెందుతుంది? ఆ యుద్ధం చేయించినటువంటి నాయకుడు ఎవడున్నాడో వాడికి చెందుతుంది ఆ ధర్మాధర్మాలు. అందుకని ఆ సిపాయికి ఏం సంబంధం లేదు. అలా కాకుండా మామూలుగా సమాజంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కనుక హత్య చేస్తే అది పూర్తిగా వాడికే చెందుతుంది, వాడే శిక్షార్హుడు, వాడే కారణం. అది మర్చిపోయాడు కాసేపు అర్జునుడు. తెలుసు ఆయనకి, తెలియంది కాదు, కానీ మరపు వచ్చింది. మనవాళ్ళు అనేప్పటికీ తప్పు చేసిన వాడు మనవాడు. ముందు పట్టుకున్నాడు. ఎలా ఉంటుందంటే, రాత్రి చీకట్లో ఎవరో ఇంట జొరబడ్డాడు. జొరబడి మెళ్ళో ఉన్నటువంటి గొలుసేవ లాగిపోతుంటే పట్టుకున్నారు వాడిని. పట్టుకుని తీసి లైట్ వేస్తే ఇంత చేస్తే వాడు కొడుకే. వాడు ఎవడో దొంగలనుకుని వాడిని కొట్టడానికి అంత సిద్ధం చేశారు. వాడు కొడుకుని ఎప్పటికీ అయ్యో కొడుకు కాబట్టి వదిలేస్తే, అంటే వాడు దొంగతనం చేసినటువంటి వాడు కొడుకు అయితే ఒక ధర్మమును, ఇంకోటి ఎవడో అయితే ఇంకో ధర్మమనా? అప్పుడు ఏమవుతుంది? కొడుకు కాబట్టి వదిలేస్తే వాడు రేపు ఇంకాస్త ఎక్కువ చేస్తాడు, ఇంట్లో డబ్బులు కూడా ఎత్తుకుపోతాడు వాడు. అది జరిగేటువంటి ఫలితం. అది అక్కడ అర్జునుడు అది మర్చిపోయాడు పాపం. అందుకని ధర్మాలు చెప్తున్నాడు. మరి దానికి తగినటువంటి ధర్మాలు చెప్తాడు. అంటే మనం ఏ పని చేయదలుచుకున్నామో మనం ధర్మాలు దానికి అనుగుణంగా చెప్తూ ఉంటాం. అది కూడా మానవుడుకున్నటువంటి లక్షణమే. మనకు ఏది అనుకూలమో దానికి ధర్మాన్ని కోట్ చేసి చెప్పడం. దాన్ని ఏమంటారంటే డెవిల్ కోటింగ్ స్క్రిప్చర్స్ అంటారు దాన్ని. అంటే ఏమంటే దుష్టుడైనటువంటి వాడు కూడా వేదాలని పురాణాలని ఉదాహరిస్తూ ఉంటాడు వాడు చేసినటువంటి పనులకి. అందుకని నేను చెప్తున్నాడు ఇంకాను ఏమనంటే, యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కులక్షయం, కులం అంటే ఇక్కడ క్యాస్ట్ అని అర్థం కాదు, వంశం. వంశనాశం కనుక చేస్తే అది మిత్రద్రోహం లాంటిది. మిత్రద్రోహం కంటే మించినటువంటి పాపం అవుతుందయ్యా. వాళ్ళు తెలుసుకోలేదనుకో, మనం ఎలా చేస్తాం ఆ పని? వాళ్ళు తెలియక చేద్దాం అనుకుంటున్నారు, మరి మనం తెలిసి చేయొచ్చునా అంటున్నాడు అర్జునుడు. కథన్న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అందువల్ల మనం తెలుసుకోకపోతే ఎట్లాగయ్యా ఇవి మాత్రం
అంటాడు, కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట. మనం తెలుసుకోవద్దా ఈ మాత్రం? వాడికి తెలియబోయింది, మరి మనమే తెలుసుకోవద్దు. ఎందుకంటే కులక్షయం దోషం అని చెప్పి మనకు తెలుసు కదా, కులక్షయం చేయడం వంశనాశం చేస్తే దోషం అని చెప్పి మనకు తెలుసు ధర్మం. అందుకని ఇటువంటి అధర్మం చేయడం నుంచి తప్పుకోవడంలో తప్పేమిటన్నాడు. అది లాజిక్. మనం ఇక్కడ అధర్మం చేయడానికి వచ్చాం పొరపాటు తెలియక. ఇప్పుడు జ్ఞానోదయం అయింది, మనకు తెలిసింది. తెలిసిన తర్వాత వెనక్కి వెళ్లకుండా అధర్మం చేస్తే ఎట్లా వచ్చాం కాబట్టి అని తప్పు కదూ అంటున్నాడు అర్జునుడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. ఏమవుతుంది కులక్షయం చేస్తేను? అంటే వంశనాశం జరిగితే ఏమవుతుంది? ఆ వంశంలో ఉన్నటువంటి వంశాచారాలన్నీ పోవు. వంశాన్ని నాశనం చేస్తే అందులో ఉన్నటువంటి వంశాచారాలు ఉంటాయి, ఎప్పటి నుంచో వస్తున్నటువంటివి, అవన్నీ పోతాయి. కులధర్మములు అనేటువంటివి అంటే వంశధర్మములు అవి పోతాయి. అవి పోతే ఏమవుతుంది? అధర్మం అనేటువంటిది పెచ్చు పెరిగిపోతుంది. అందువల్ల అధర్మం పెరిగినటువంటి దానికి కారణం మనం అవుతామయ్యా ఇలా చేస్తాను అంటున్నాడు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. ఇంకా ఏం జరుగుతుంది ఇలా చేస్తాను? ఎప్పుడైతే వంశనాశం చేశామో అప్పుడు ధర్మం కాస్త పోయి అధర్మం అనేటువంటిది వస్తే, అలా వచ్చేప్పటికీ ఆ వంశంలో ఉన్నటువంటి స్త్రీలు కాస్త అధర్మం పాడైపోతారు. ఎప్పుడైతే ఆ ఉన్నటువంటి స్త్రీలు పాడైపోయారో అప్పుడు వర్ణసంకరం అనేటువంటిది ఏర్పడుతుందయ్యా. ఒక వంశం మొత్తం ఒకసారి నాశనం చేస్తే అందులో ఉన్నటువంటి స్త్రీలు పాడైపోతే వంశనాశనం. అప్పుడు ఆ మొత్తం అంతా కూడా జాతి సంకరం అయిపోదు. అందుకని సాంకర్యం అనేటువంటిది కలిగించినటువంటి వాళ్ళం అవుతాం మనం. అది కూడా దోషం అన్నాడు. శంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ. అలా సంకరంగా కలిగితే ఏమవుతుంది? వర్ణ సంకరంగా కలిగితే దానివల్ల నరకం వస్తుందన్నాడు. అలా నరకం ఎవరెవరికి వస్తుంది? సంకరం చేసినటువంటి వాడు, దానికి కారణం కూడా వాడికి నరకం వస్తుంది. ఆ సంకరానికి గురైనటువంటి వాళ్ళకి నరకం వస్తుంది. అందుకని రెండు విధాలా మనం చెడిపోతాం అన్నాడు. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క పితృదేవతలు కాస్త పిండోదక క్రియలు అనేటువంటివి లేక వాళ్ళు కాస్త పడిపోతారు. దానికి కారణం కూడా మనం అవుతాం అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఎవరి యొక్క వంశంలో అయితే ఒకసారి వాళ్ళందరూ కూడా వంశనాశం అయిపోయి ఆ స్త్రీలు మాత్రం మిగిలారో అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు కనుక పాడైపోతే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం పిండం పెట్టేందుకు ఎవరు ఉండరు కదా, వాళ్ళ పితృకర్మ చేసేందుకు ఎవరు ఉండరు కదా. అలా ఉండకపోతే వాళ్ళు కాస్త కింద పడిపోతారు. అందుకని మొత్తానికి కారణం మనం అవుతాం కదా అన్నాడు. దోషైరేతై కులఘ్నానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సాద్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. దీనివల్ల ఇంకా ఏమవుతుందంటే, ఎవరైతే కులఘ్నులైనటువంటి వాళ్ళు అంటే ఇలా వంశనాశం చేసినటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళు వర్ణసంకరమైనటువంటి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల జాతి ధర్మం అనేటువంటిది పోతుంది, ఆ కులధర్మం అనేటువంటిది పోతుంది. అంటే వంశం యొక్క ధర్మం పోతుంది. అందుకని వంశధర్మాలు నిలవు, జాతి యొక్క ధర్మాలు. ఎప్పుడైతే వంశధర్మాలు నిలవలేదో ఈ వంశాలు అన్నీ ఉన్నటువంటి జాతి కూడా పాడైపోతుంది. ఆ మొత్తం జాతికే ముప్పు వస్తుంది అన్నాడు. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతి అనుశుశ్రుమా. అంతేకాకుండా ఇంకా పెద్దలు ఏం చెప్పారో తెలుసునా? మనం వింటున్నాం కదా పెద్దలు ఏం చెప్పారను. ఇలాగా కులధర్మాలు కనుక పాడైపోతే ఆ మనుషులు అలా పాడు చేసినటువంటి వాళ్ళు, పాడైపోయినటువంటి వాళ్ళు ఎప్పుడు ఈ నరకంలో పర్మనెంట్గా ఉంటారు. నరకే నియతం వాస, ఇంకా ఎప్పటికీ నరకంలోనే ఉండిపోతారు వాళ్ళు, అక్కడి నుంచి బయటికి రారే అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు కదా శాస్త్రాలు. ఇవన్నీ తెలిసి కూడా మనం ఎట్లా చేస్తాం ఈ పని అంటున్నాడు. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతా. ఎంత పని జరగబోయిందయ్యా అంటున్నాడు. మనం రాజ్యం సుఖం అనేటువంటి వాటి లోపంలో పడి ఎంత ఘోరమైనటువంటి పని చేయడానికి ఇక్కడికి వచ్చాం. అదృష్టవశాత్తు ముందు మనం తెలుసుకున్నాం కానీ లేకపోతే ఎంత పాపం చేసి ఉండేవాళ్ళం అంటున్నాడు.
కృష్ణుడితో. కార్పణ్య దోషో యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధర్తరాష్ట్రారణే హంతుం హన్యు తన్మే క్షేమతరం భవేత్. అందువల్ల ఈ కారణాలన్నీ చూస్తే అప్రతీకారం, నేను శస్త్రం ఆయుధం ముట్టుకోకుండా వాళ్ళకేం అపకారం చేయకపోయినప్పటికీ వాళ్ళు ఆయుధాలు పట్టుకుని నన్ను వాళ్ళు చంపేశారనుకో, ధార్తరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు, ఇంతకంటే అదే క్షేమం అన్నాడు. పీడ వదిలిపోతుంది. అంతేగాని ఇంతటి పాపం చేసేసి మనం బతికుంటే మాత్రం ఏం లాభం అని చెప్తున్నాడు. అప్పుడు సంజయుడు అంటున్నాడు, ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఈ విధంగా అర్జునుడు సంఖ్యే అంటే యుద్ధంలో రథోపస్థ ఉపావిశత్, రథంలో ఉన్నటువంటి వాడే కూలబడ్డాట, కిందకి కూలబడి సశరం చాపం విసృజ్య, బాణాలని ధనుర్బాణాలని కాస్త వదిలేసి శోక సంవిఘ్నమానసః, శోకంతో నిండిపోయినటువంటి మనస్సు కనవాడయ్యాడయ్యా అర్జునుడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు చాలా సంతోషం. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేస్తాడేమో, భీముడు అర్జునుడు యుద్ధం చేస్తే ఎక్కడ నా కొడుకుని చంపుతారో అని కదా వాడు భయం అంతాను. అర్జునుడు యుద్ధం చేయనున్నాడు అంటే మంచి జ్ఞానం వచ్చింది అర్జునుడు, కానీ వీడికి చాలా ఆనందం కలుగుతుంది ధృతరాష్ట్రుడికి, ఈ గుడ్డివాడికి. ఎందుకంటే వాడు కూడా కొంచెం గుడ్డితనం వచ్చింది వాడికి కూడా అలాగనే.